हरे कृष्ण माताजी, प्रभुजी अंदर की दंडवत प्रणाम। यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुसं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यस्वानुभावमखिल श्रुतिसारमेकम् आध्यात्मदीपमदितीशतां तमोन्दं संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुमुनीनाम्। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ మాతాజీ అందరికీ ప్రణామాలు. ఈరోజు మనము పృథు మహారాజ్ యొక్క భగవద్ధామ గమనము భాగవతం చతుర్థ స్కందం 23వ అధ్యాయము 36వ శ్లోకం చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్ గా నాకు ఏ ఎలిజిబిలిటీ అర్హత లేదు, కేవలం బాల్గోవింద్ ప్రభుజీ బ్లెస్సింగ్స్, మీ అందరి ఎంకరేజ్మెంట్, సుమనా మాతాజీ సపోర్ట్ వల్ల నేను ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఏదైనా మీకు ఏదైనా మెసేజ్ దొరికితే అది ఆల్ గ్లోరీస్ టు బాల్గోవింద్ ప్రభుజీ, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అండ్ చైతన్య మహాప్రభు మెర్సీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ అందరికీ దండవత్ప్రణం. 36వ శ్లోకం. విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతి యాన్ బలిం తస్మై హరంతే రాజానశ్రుదవే యదా. విజయ అభిముఖ జైత్రయాత్రకు బయలుదేరనన్నవాడు రాజు. విజయ అభిముఖ జైత్రయాత్రకు బయలుదేరనున్నవాడు రాజు శ్రుత్వ వినినచో ఏతత్ ఈ అభియాతి బయలుదేరును యాన్ రథంపై బలిం కప్పములు తస్మై అతనికి హరంతి ఇత్తురు అగ్రే ముందు రాజాన ఇతర రాజులు పృథవే పృథువునకు యదా ఇచ్చినట్లుగా. విజయమును పాలనాధికారము. హరే కృష్ణ మాతాజీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ
नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मण्यहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय। मूकं करोतु वाचालं पङ्गं लङ्घयन् मूकं करोतु वाचालं पङ्गं लङ्घयते गुरुं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। आराध्य भगवान् व्रजेशतनया तद्धाम वृन्दावनं रम्या कासित उपासना व्रजवधू वर्गेण वा कल्पितां। श्रीमद्भागवतं प्रेमानममलं प्रेमापुमार्तो महान् श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्रादराना परौ। హరే కృష్ణ మాతాజీ, అందరికీ ప్రణామాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే పృథు మహారాజు భగవద్ధామంకి వెళ్ళారు. ఆయన చరిత్ర అంతా మనకి ప్రభుజీ చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే పృథు మహారాజు యొక్క చరిత్రను మనము ఒక సామంత రాజులు కానీ అంటే పృథు మహారాజు తను ఒక రాజుగా అంటే భగవంతుడు ఒక రాజుగా మనకి ఇక్కడ చూపించారు. ఎక్కడైతే మనకు రాముడు రామావతారంలో అలా ఎలాగ చూపించారో ఇప్పుడు పృథు మహారాజుగా కూడా వచ్చి చూపించారు. కాబట్టి ఇక్కడ రాజులు దీన్ని ఫాలో అయితే ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారనమాట. విజయమును పాలనాధికారంను పొందగోరెడి రాజు రథంపై చనుటకు ముందు ముమ్మారు పృథు చరిత్రమును పఠించినచో ఆదేశమాత్రముననే పృథు మహారాజుకు సామంతులు కప్పము చెల్లించినట్లుగా అతని సామంతరాజులు అప్రయత్నముగా కప్పములు చెల్లించగలరు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఎవరైతే పాలనాధికారులు అంటే ఇప్పుడు మన పొలిటీషియన్స్ సీఎం పిఎం వీళ్ళందరూ రాజకీయవేత్తలందరూ మనల్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ముందు జనరేషన్లో రాజులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైతే ఈ పాలన చేస్తున్నారో వాళ్ళకి విజయం కావాలి అంటే అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఏ వ్యక్తి తీసుకున్నప్పటికీ అంటే ఏ పొజిషన్లో గవర్నమెంట్ పొజిషన్లో కావచ్చు, ఇప్పుడు మనల్ని పరిపాలించే అధికారులు సీఎం పిఎం వీళ్ళు కావచ్చు, ఏది తలపెట్టినా అది సక్సెస్ అవ్వాలనుకుంటారు. అంటే మ్యాక్సిమం ప్రజల క్షేమం కొరకై వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ రాజులు కానీ పృథు మహారాజ్ యొక్క చరిత్రను వాళ్ళు ఎప్పుడైతే ఒక రాజు తన రథంపై వెళ్ళేటప్పుడు అంటే మనం పూర్వం తీసుకున్నాం అనుకోండి, రాజులు వచ్చేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు రథం మీద వెళ్ళేవారు, ఏదైనా పని మీద వెళ్ళేవారు. ఇప్పుడు వచ్చేసి మన పాలనాధికారులు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద వెహికల్స్ కార్లో, ఇప్పుడు ఇంకా ఫారెన్కి వెళ్తే ఏరోప్లేన్లో అలా పెద్ద పెద్ద వసతుల్లో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. అలాగా ఏదైతే వాళ్ళు ఒక వాహనం మీద వెళ్ళడం అంటే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తున్న ముందు ఈ పృథు చరిత్రను పఠించినచో అంటే ఈ పృథు చరిత్రను చదివిన లేదా విన్న అప్పుడు ఏమైతుందంటే ఎలాగైతే పృథు మహారాజుకు తన ఆదేశంతోనే వాళ్ళందరూ కప్పమిచ్చి ఆ రాజ్యం అంతా చక్కగా నడవబడి ఉందో అట్లా ఇప్పుడు పరిపాలనలో ఉన్న ముఖ్యమంత్రులకు కావచ్చు, మన ప్రధానమంత్రులకు కావచ్చు, డిఫరెంట్ అధికారులు ఉన్నారు కదా, మంత్రులు వివిధ శాఖల్లో ఉన్నారు కదా, ఆ మంత్రులందరూ కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఒక కార్యం చేయడానికి వెళ్తున్నప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు పిఎం ఉన్నాడు, మనకు నరేంద్ర మోడీ, మనకు అందరికి ఐడియా ఉంది, తను ఒక కార్యం ఏదైనా ఒక పథకం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు తనకి ఫండ్స్ కావాలి. అంటే ఫండ్స్ వాళ్ళకి ఎలా వస్తాయి, వాళ్ళకి గవర్నమెంట్కి అంతా మనం కట్టే ట్యాక్సెస్ అనమాట. అంటే మనం పన్ను ఏది చెల్లిస్తామో అలాగనమాట.
ఇప్పుడు ఆయనకి అలా టాక్సెస్ అవన్నీ కలెక్ట్ అవ్వాలి. కరెక్ట్‌గా కలెక్ట్ అయ్యి ఆయనకు ఆ డబ్బులు బాగా అందిందనుకోండి, ఆయన ఏ పథకం స్టార్ట్ చేయబోతున్నారో ఆ పథకం అంతా కూడా చక్కగా నెరవేరుతుందనమాట. అదే టాక్సెస్ సరిగ్గా పే చేయక ఇప్పుడు చూడండి 'విజయ్ మాల్యా' మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలా ఎంతోమంది ఉన్నారు మన దేశంలో. ఏమంటారు బిజినెస్ చేసేసి అలా టాక్స్ ఏమంటారు బిజినెస్‌కి డబ్బులు తీసేసుకొని బ్యాంక్‌లో వాళ్ళకి ఇది టాక్సెస్ కట్టకుండా ఇలా చాలా మందిని చూస్తున్నాం. అలా ఇబ్బందులు రాకుండా ఎవరైతే రాజు కింద సామంత రాజులుంటారో, వాళ్ళు ఎలాగ కప్పం చెల్లిస్తున్నారో, ఆ విధంగా వీళ్ళకందరికీ కూడా టాక్సెస్ ఈజీగా వచ్చేస్తాయి. ఎప్పుడు 'పృథు మహారాజు' యొక్క చరిత్రం చదివినప్పుడనమాట. అంటే దీన్ని బట్టి మనమేం తీసుకోవచ్చు, మన లైఫ్‌లో కూడా మనం కృష్ణ కాన్షియస్‌లో ఏదైనా మనము ముందుకెళ్ళాలి. ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నాము ప్రజల కోసము, ఏదైనా మన దాంట్లో కూడా చాలా మంది ఉంటారు. సో, ఇప్పుడు మన ప్రభుజీ ఉన్నారు, భాగవత్ ప్రభుజీ. మనందరికీ భాగవతాన్ని ఎందుకు పంచుతున్నారు? ఆయన మనల్ని కూడా తన తనతో పాటు భక్తిలోకి ముందుకు తీసుకెళ్తూ, ఒక గురువుని మన జీవితంలోకి ఇచ్చి, ఆ గురువు ద్వారా మనల్ని కృష్ణుడికి కనెక్ట్ చేస్తున్నారనమాట. అంటే ఏంటి? మనకి కూడా భగవంతుని అంటే కృష్ణ ప్రేమనిస్తున్నారు. అంటే కృష్ణుడితో మనకి మన లైఫ్‌లో కృష్ణుడిని సెంటర్ చేస్తున్నారనమాట. అది చేయడం కోసము ప్రభుజీ ఎంతో కష్టపడుతున్నారు. అంటే మనకే కాదు, అమెరికాలో ఉన్నప్పుడు ఎంతో మందిని భక్తులు చేశారు మన ప్రభుజీ. ఇంకా ఇక్కడ వచ్చాక కూడా చాలా మందిని భక్తుల్ని చేశారు. అంటే ఏదైతే ప్రభుజీ వర్క్ స్టార్ట్ చేస్తున్నారో, అట్లా మనం కూడా ప్రభుజీది ఫాలో అవుతుంటాం. అంటే మన గురువులది. అట్లా మనం కూడా ఎవరికైనా ఈ కృష్ణ భక్తినివ్వాలి, లేదా మనం ఏదైనా ఒక గొప్ప కార్యం చేస్తున్నాము. ఇప్పుడు సుమన మాతాజీ ఉన్నారు. ఈరోజు చిన్న పిల్లలకి మాతాజీ అక్కడ క్లాసెస్ తీసుకుంటారు. యాక్చువల్ మాతాజీ వర్కింగ్, ప్రభుజీ సేవ చేస్తారు, ఇంట్లో చూసుకుంటారు. ఇంకా ఈరోజు సండే కదా! తనకి ఈరోజు హాలిడే వర్క్ ఉండదు, ఆఫీస్ వర్క్. కాబట్టి తను సండే రోజు అక్కడ కిడ్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి మాతాజీ ప్రోగ్రామ్స్ చేపిస్తుంటారనమాట. వాళ్ళకి భగవద్గీత, చిన్న చిన్న శ్లోకాలు, స్టోరీస్ అలా చెప్పడం. ఈరోజు మాతాజీ వెళ్ళి చెప్పారు మార్నింగ్ నాకు దామోదర హారతి చేపిస్తాను మాతాజీ అని. అలాగా తను ఆ వర్క్ చేసే ముందు అట్లా మనలో ఎవరైనా సరే, ఇప్పుడు మీరు ఉంటారు ఇక్కడ మనకి చాలా మంది ఇప్పుడు తిరుపతి ప్రభుజీ ఉన్నారు. అలా చాలా మంది ప్రభుజీస్ ఉన్నారు. ప్రసాద్ ప్రభుజీ, అనురాధ మాతాజీ, నిర్మల మాతాజీ, ఇంకా అందరూ మన కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కటి ఏదో ఒక విధంగా అవతల వాళ్ళకి కృష్ణుడిని అందించాలని ఇట్లా గొప్ప గొప్ప కార్యాలు స్టార్ట్ చేస్తున్నారు. బుక్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అదేమంటారు ఏమన్నా మనీ కలెక్ట్ చేసి భగవంతుని సేవకు వినియోగించడం కావచ్చు, ప్రసాదాలు చేయడం కావచ్చు, ఏ సేవకెళ్ళినా అంటే ఏది చేసినప్పటికీ కూడా మనము మన జీవితంలో ఏది చేసినప్పటికి కూడా ఈ పృథు మహారాజు చరిత్రమును చదివి వెళ్ళినా, విని వెళ్ళినా ఆ పని ఈజీగా జరిగిపోతుందనమాట. అంటే సక్సెస్ అయిపోతాం. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు. మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో చాలా క్లియర్‌గా ఇచ్చారనమాట. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. జే క్షత్రియుడైన రాజు సహజముగానే ప్రపంచమునంతటిని పాలింపగోరును. కనుక రాజులందరికీ సామంతులుగా చేసుకొనెవరును. ఇప్పుడేంటంటే, ఇప్పుడు మనకి తెలుసు క్షత్రియులు, వైశ్యులు, అంతకు ముందు బ్రాహ్మణులు, తర్వాత శూద్రులు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్, డిఫరెంట్ వర్గము. ఎందుకు అలా విభజించారంటే, ప్రతి ప్రతి పని జరిగితే కదండీ! ఒక కార్యం జరగాలి అనుకోండి. సపోజ్ ఒక కంపెనీ ఉంది. లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. లేదా ఒక ఆఫీస్ అయిన గవర్నమెంట్ దాంట్లో. ఓన్లీ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, పని జరగదు. ఆఫీసర్స్‌తో పాటి వాళ్ళ సబార్డినేట్స్ ఉండాలి. ఇంకా వాళ్ళ సబార్డినేట్స్ ఉండాలి. క్లీనింగ్ చేయడానికి కొంచెం వర్కర్స్ కావాలి. అంటే ప్రతి పని సక్రమంగా జరిగితేనే ఆ సంస్థ అయినా ఇప్పుడు మన ఫ్యామిలీ అయినా తీసుకోవచ్చు. అన్ని వర్క్స్ పర్ఫెక్ట్‌గా జరిగితేనే అక్కడ ముందుకెళ్తుంది. ఎక్కడ బ్రేక్ అయినా కాదనమాట. అంటే మన సమాజంలో అన్నీ చక్కగా నెరవేరాలంటే ఈ 4 వర్ణాల వారుండాలి. అంటే బ్రాహ్మణులుండాలి. బ్రాహ్మణులెందుకు? వాళ్ళు భగవంతుని యొక్క శిరస్సు నుంచి వచ్చారు. వాళ్ళేం జేస్తారంటే వేదాలు అవన్నీ పఠించి మనకు రైట్ డైరెక్షన్ ఇస్తారనమాట రాజులకైనా, మిగిలిన వారికి. ఇంకా క్షత్రియులంటే వాళ్ళు మొత్తము ఈ ప్రపంచాన్నంతా పాలించడానికి వాళ్ళు రెడీగా ఉంటారనమాట. ఇంకా ఎవరైతే వీళ్ళు వైశ్యులున్నారో వాళ్ళు వ్యవసాయం చేయడము, వ్యాపారం చేయడము, ఇంకా గో సంరక్షణ చేయడము వాళ్ళకి విభజించబడింది. ఇంకా శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిగిలిన పై 3 వర్గాలకి వారికి సేవ చేసుకోవడానికి వాళ్ళు ఉన్నారనమాట. అలా వర్ణించబడ్డారు. అంటే శిరస్సు నుంచి బ్రాహ్మణులొచ్చారు, మన భుజాల నుంచి క్షత్రియులొచ్చారు, మన ఊరుల్ని మన సారీ మన కాదు భగవంతుని యొక్క శిరస్సు నుంచి బ్రాహ్మణులొచ్చారనమాట. తర్వాత భుజాల నుంచి క్షత్రియులొచ్చారు.
ఊరుల నుంచి వైశ్యులు వచ్చారు, తర్వాత పాదాల నుంచి శూద్రులు వచ్చారు. అంటే ఏంటి, మన బాడీలో ఏ విధంగా ప్రతి పార్ట్ పనిచేస్తేనే కదా మన బాడీ అంతా వర్క్ చేస్తుంది. అంటే భగవంతుని యొక్క ఏ పార్ట్ నుంచి వచ్చినప్పటికీ, వాళ్ళు ఏ సేవ చేస్తున్నప్పటికీ అందరూ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. అంటే మనము ఈ శరీరం అనే అపోహలో ఉండిపోయాము. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల నుంచి మనము శరీరాలు తీసుకొని ఇప్పుడు మనకు మానవ జన్మ వచ్చింది. 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ వస్తుందన్నమాట. నెక్స్ట్ జన్మ మానవ జన్మ రావచ్చు. మనం భక్తి చేసి పరిపూర్ణ భక్తి చేసిన వాళ్ళు గోలోకానికి వెళ్ళిపోతారు. అలా మనము మనకున్న ఈ 100 ఏళ్ల జీవితంలో మనం పరిపూర్ణ భక్తి చేసి వెళ్ళాలి అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ టైం. ఎందుకంటే మనము కంప్లీట్ గా చాంటింగ్ చేస్తా కూర్చోలేము, ఎప్పుడు భగవత్ సేవలో ఉండలేము. భగవన్నామం జపించగలము, కానీ అంత ఇది లేదు. కలియుగంలో మాయా ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు, నేను లేరని చెప్పను, కానీ అది చాలా అరుదు అనమాట. కాకపోతే కానీ మనందరం కూడా ఏంటి, మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధిలో పడాలని ఉందా? లేదు, మనము వీటిని దాటాలని ఉంది. అది దాటాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలి? ఒక గురువు కావాలి. మనము మనంతకు మనం వెళ్ళలేము. ఒక శుద్ధ భక్తుడి ద్వారానే మనం వెళ్ళగలము. ఎందుకంటే మనకంత శక్తి లేదు. ఇప్పుడు మనం అడవులకి వెళ్ళలేము, తపస్సు చేయలేము. చాంటింగ్ అయినా మీరు తీసుకోండి. మన ప్రభుజీ ఛాలెంజ్ చేశారు కదా! ఎవరైనా 16 మాలలు ప్రతిరోజు నేను చేయగలను అని రాసిస్తే నేను అసలు భాగవతం క్లాసే చెప్పనన్నారు. అంటే ఏంటి? ఇట్స్ డిఫికల్ట్. అంటే ఈ కాల్‌లో ఉన్న వాళ్ళు చాంటింగ్ చక్కగా చేస్తున్నారు. 108 చేస్తున్నారు, 192 చేస్తున్నారు, 294 కూడా చేశారు మొన్న మాతాజీ. అలాగా ఎన్ని రౌండ్స్ ఒకరోజు చేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఆఫీస్ వర్క్, ఇంటి పని ఒకరోజు పక్కన పెట్టగలము. మనం గృహస్థులం కాబట్టి. ప్రతిరోజు పెట్టామంటే ఇట్స్ ఇంపాసిబుల్. అంటే ఏమంటారు వాళ్ళు, ఇంకా నువ్వు ఈ గృహస్థ జీవనం వదిలేసి నువ్వు కూడా వెళ్ళిపో, సన్యాసం తీసుకో అంటారు. అంటే రోజు చేయలేము. అంటే రోజు 16 చేయగలుగుతున్నారు, 64 కూడా చేయగలుగుతున్నారు. కానీ గ్యారంటీ లేదు. దెర్ ఈస్ నో గ్యారంటీ. అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఇప్పుడు భక్తుల అసోసియేషన్‌లో ఉన్నామనుకోండి, అంతా చక్కగా జరుగుతుంది. లేదా మనం స్ట్రాంగ్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండి మన రూల్సే ఫాలో అయ్యి ఎవరిని అసోసియేషన్ తీసుకోకుండా ఉన్నామనుకో జరుగుతుంటుంది. అంటే అసోసియేషన్ అంటే ఔటర్స్, అంటే వేరే భౌతిక సాంగత్యం లేకుండా. కానీ ఇంపాసిబుల్ కదండీ! మనకు బంధువులొస్తారు, ఒక్కొక్కసారి గెస్ట్ వస్తారు, కొన్ని ఫంక్షన్స్‌కి వెళ్ళాల్సొస్తది, మనకు ఫ్యామిలీ ఉంది. అప్పుడు కొన్ని కొన్ని సార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా మనము ఒకసారి పడిపోతాము, ఒకసారి లేస్తాము. ఈ రెగ్యులారిటీ ఉండదు. కానీ ఎప్పుడు మనం అది అంత చక్కగా చేయగలుగుతాము, మనకు ఆ పవర్ ఎప్పుడొస్తుంది అంటే, ఇంకా మనకు లాస్ట్ బర్త్స్ కర్మలు కూడా ఉండిపోయాయి. ఇది కూడా మనం దాటాలంటే మన మన చేతిలో లేదు. కానీ ఎప్పుడైతే మనము ఒక గురువు ద్వారా, అంటే మన బాల్గోన్ ప్రభుజీ చెప్పినట్టు మనం చక్కగా 16 రౌండ్లు చేస్తూ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ, నాకు శుద్ధ గురువు దగ్గర నాకు దీక్ష ఇప్పించాలి అని మనం ప్రభుకి పర్సనల్‌గా మనం రిక్వెస్ట్ పెట్టామనుకో, ప్రతిరోజు 16 మాలలు చేస్తాను, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ చేస్తానని ప్రభుజీకి చెప్పామనుకోండి, ప్రభుజీ మనకి ఒక శుద్ధ భక్తునితో మనకి మనకి దీక్ష ఇస్తారనమాట. అప్పుడు మనము అక్కడ ప్రామిస్ చేస్తాము. ఇంకా మన కర్మ ఎప్పుడైతే మనం దీక్ష తీసుకుంటామో, మన మాతాజీ చెప్పారు, కరుణారాధిక మాతాజీ, ఎప్పుడైతే దీక్ష తీసుకొని ఒక గురువు వస్తారో, మన ప్రభుజీ కూడా చెప్తున్నారు, అప్పుడే మన భక్తి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందంట. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడే మనం భక్తి చేసుకుంటున్నాం అనుకుంటున్నాం అనమాట. కాబట్టి దానికి మనందరం రెడీ అవ్వాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండవచ్చు. కానీ కానీ ప్రార్థించాలి, భగవంతుడికి ప్రార్థించాలి. డౌట్స్ ఉన్నాయి, సీనియర్ మాతాజీస్ కానీ, ప్రభుజీస్‌ని కానీ అడగాలి. పాల్గొంది ప్రభుజీకి అడగాలి. మనం తెలుసుకోవాలి. మన డౌట్స్‌ని మనం క్లారిఫై చేసుకుంటూ భగవంతుడిని ప్రార్థించాలి. కనీసం దీక్ష తీసుకోవడానికన్నా మేము ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడైతే మనము ప్రార్థిస్తూ ఉంటామో, వీళ్ళ సీనియర్ డివోటీస్‌ని అడుగుతూ ఉంటామో, మన డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఒకరోజు వస్తుంది, మేము కూడా తీసుకుంటాం ప్రభు, మాకు కూడా అర్హత ఇవ్వు అని మనం ప్రభుజీని అడిగితే, ఇప్పుడు ప్రభుజీ విల్ టేక్ కేర్ అనమాట. అన్నిటిని ముందుకు తీసుకెళ్తారు. అంటే ఏంటి, ఇక్కడ మనము కూడా భక్తులము. మన భక్తి స్టార్ట్ అవ్వడానికి రెడీ అవ్వాలి. కానీ ఇప్పుడు మనం చేస్తున్నదే మనం భక్తి అనుకుంటున్నాము. ఎప్పుడైతే శుద్ధ భక్తుడు వస్తారో, ఒక గురువు వస్తారో భక్తి అని చెప్పేసి మనకు బాల్గోన్ ప్రభుజీ చాలా క్లాసులో చెప్పారు. నేను మళ్ళీ రిపీటెడ్‌గా ప్రభుదే చెప్తున్నాను. అంటే మామూలుగా మన పరంపరలో అదే ఉంది అనమాట. మనం ఏది కూడా ఓన్‌గా చెప్పకూడదు. మన ఓన్‌గా మనం ఏది చెప్పకూడదు. ఏది చెప్పినా కూడా మన సీనియర్ ఆచార్యులు చెప్పింది అది భాగవతం, భగవద్గీత ఏదైతే మనకు చెప్తున్నారో అది మాత్రమే మనం చెప్పాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. హరే హరే కృష్ణ మాతాజీ. ఇలా మనకు చెప్తున్నారనమాట. ఎలాగా అంటే మనము రెడీ అవ్వాలి. రెడీ అవ్వడానికి కూడా మనం ఆలోచిస్తున్నాం. దేనికి?
ఒక శుద్ధ గురువు దగ్గర మనం దీక్ష తీసుకోవడానికి. అంటే చూడండి మనం ఏ స్థాయిలో ఉన్నామో. అంటే ఈ జన్మలో మనం జన్మ, మృత్యు, జరా వ్యాధులు తప్పించుకొని మళ్ళా శరీరం నాకొద్దు అంత ఆలోచించి మనం గోలోకానికి వెళ్ళాలి అంటే మనం ఎంతో సాధన చేయాలి. ఋషులు మునులాగా చేయలేము. కానీ ప్రభుజీ మనకి ఈజీగా ఇస్తున్నారు. మీరు 16 మాలలు రెగ్యులర్‌గా చేస్తాను. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితాను. అంటే చెప్పండి. నేను ఇప్పిస్తానంటున్నా. దానికి కూడా మనం ఆలోచిస్తున్నాం. దానికి కూడా డిఫికల్టీస్ ఉన్నాయి. లేవని చెప్పనండి. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాము. మనం ఫ్యామిలీ రిలేషన్స్‌లో ఉన్నాము. డిఫికల్టే. నేను కూడా ఎన్ని రోజులు నాకు చెప్పారు కూడా ఎంతమంది మాతాజీస్ నేను కూడా నో, 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 నో అని చెప్తూనే వచ్చాను. ఒక్కరోజు నాకు రియలైజేషన్ వచ్చింది. కానీ మనం ప్రార్థనలో పెట్టాలి. భగవంతుని ప్రార్థనలో పెట్టాలి. ఇంకా డౌట్స్ క్లారిఫై చేసుకుంటాను. సారీ మాతాజీ. ఎందుకంటే మీరందరూ కూడా నా గాడ్ సిస్టర్స్ అవ్వాలి అని నా కోరిక అనమాట. మనందరం కూడా భగవద్ధాంకి వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడకూడదని. మన గురువు గారు అంతా చెప్తున్నారు కాబట్టి ఆయన మెసేజ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. క్షమించండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ విధంగా క్షత్రియుడైన రాజు ఏం చేస్తాడంటే ఈ ప్రపంచాన్నంతా కూడా పాలించాలి అనుకుంటాడు అనమాట. ఇంకా ఏం చేస్తాడంటే మిగిలిన రాజులందరూ కూడా ఆయనకి సామంత రాజులుగా కోరుతాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పృథువు ధరణి అనేక సంవత్సరముల కిందటను పరిస్థితి ఆ రీతిగానే ఉండెను. అంటే ఏ విధంగా పృథువు ఎప్పుడైతే ఈ రాజ్య పాలన అంతా చేశారో అప్పుడు అలానే ఉన్నిందనమాట. ఆయన మొత్తం ప్రపంచాన్ని పరిపాలించేవారు. మిగిలిన రాజులంతా ఆయన కింద సామంత రాజులుగా ఉండేవారనమాట. ఆ సమయమున అతడే ప్రపంచ చక్రవర్తి అయి ఉండెను. అంటే పృథు మహారాజే ప్రపంచ చక్రవర్తి అని చెప్తున్నారు. 5,000 సంవత్సరాల కిందట కూడా ధర్మరాజు, పరీక్షిత్ మహారాజు ప్రపంచ చక్రవర్తులుగా ఉండేది. మనకి ఇదంతా తెలిసినదే. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం కురుక్షేత్ర యుద్ధము మనందరికీ ఐడియా ఉంది. ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందండి? పాండవులకి, కౌరవులకి మధ్య జరిగింది. ఎందుకు జరిగింది? ధర్మ సంస్థాపన కోసం. అప్పుడు భగవంతుడి డైరెక్ట్‌గా కృష్ణుడే వచ్చేసారనమాట. గోలోక్ నుంచి డైరెక్ట్‌గా భూమి మీదకి వచ్చేసారు. ఎందుకు? చెప్తారు కదా ఎప్పుడెప్పుడు ఇక్కడ అధర్మం పెచ్చు పెరిగిపోతుందో భగవద్గీతలో చెప్తారు కదా అప్పుడు భగవంతుడు అవతారం తీసుకొని వచ్చేస్తారనమాట. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అని మాత్రమే మనం అనుకుంటాం. కానీ మన ఆచార్యులు దాంట్లో ఉన్న ఇన్నర్ డెప్త్ ఏం చెప్తారంటే ఎవరైతే భక్తులు ఉన్నారో శుద్ధ భక్తులు వాళ్ళకు దర్శనం ఇవ్వడానికి వస్తారు భగవంతుడు అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడికి భగవంతుడు నరసింహ అవతారంలో దర్శనం ఇచ్చారు. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఆ నరసింహ అవతారంలో మాత్రమే తనకు దర్శనం దొరికిందని మనం అనుకుంటున్నాము. కానీ ఎప్పుడైతే సప్తమ స్కందంలో మన ప్రహ్లాదుడికి ఇంకా హిరణ్యకశిపుడి మొత్తం మనం చదివాము. అక్కడ ఏమొస్తుందంటే ప్రహ్లాదుడు సహజంగానే కృష్ణ భక్తుడనమాట. ఆయన శుద్ధ భక్తిలో ఉంటాడు. విశుద్ధ భక్తిలో ఉంటాడనమాట. అసలు విశుద్ధ భక్తి అంటే ఏంటి? ప్రహ్లాదుడు ఏ స్థాయిలో ఉన్నాడని అక్కడ వర్ణిస్తారనమాట. నేను కూడా 2 పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రహ్లాదుడు ఎలా ఉండేవాడంటే ఆయన ఎప్పుడు కూడా భగవన్నామము, ఎప్పుడు కూడా భగవంతుని తలుచుకునేవాడు. యాక్చువల్‌గా చిన్న పిల్లలున్నారండి. మీరు చూడండి మీ ఇంట్లో అయినా, పక్కింట్లో అయినా చిన్న పిల్లలున్నారు. మీ పిల్లల్నే తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తారు చిన్న పిల్లలు? ఎంతసేపు ఆడుకోలే. ఇప్పుడు చూడండి స్కూల్‌కెళ్తారు. మా అబ్బాయి ఉన్నాడు పెద్ద అబ్బాయి 9థ్‌కొచ్చాడు. చదువుకోనన్న బుక్ తీయండి అంటే తను పొద్దున్నే 7:30కి వెళ్ళిపోతారు బస్సు వేసుకొని. ఈవినింగ్ 6:30, 7:30 అలాగైపోతుంది. మార్నింగ్ 6:30-7:30 అంటే ఏమంటాడు ఇంటికొచ్చినాక ఇంక బుక్కు సాటర్‌డే, సండే రాని ఈవినింగ్ అని బుక్ తీయమంటే ఏమంటాడు? మమ్మీ నాకు ఆటలు లేవు ఆడుకోలే అంటాడు. అంటే ఏంటి వాళ్ళకు వెళ్ళడానికి, రావడానికి ఆ స్టడీస్‌లోనే టైం అయిపోతుంది. కానీ ఇంకా 9థ్ క్లాస్ వచ్చినా కూడా ఇంకా ఆటలు లేవని బాధపడుతున్నారు. అంటే ఏంటి చిన్న పిల్లలకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. మీరు ఎవరినైనా తీసుకోండి. ఆ ఆనందం చూడండి మీరు పేరెంట్స్ ఎంత చూడండి పెద్దవాళ్ళు ఎంత చూసుకోండి. వాళ్ళ ఏజ్ పిల్లలొచ్చారనుకోండి మిమ్మల్ని అందరిని మర్చిపోయి వాళ్ళతో ఆడుకుంటారు. అంటే పిల్లల ఇదేంటి ఆడుకోవడం. కానీ ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు అయినప్పటికీ కూడా అక్కడ ఆడుకోవాలని తను ఎప్పుడు అనుకోడు. ఎందుకు అంటే తనకి అది లేదు అసలు ఆ థాట్ లేదు. ఎప్పుడుంటది? ఇప్పుడు మన పిల్లలకి ఎందుకు ఆడుకోవాలనుంది? మనం పిల్లప్పుడు ఎందుకు ఆడుకోవాలనుకున్నాము? ఈవెన్ ఇప్పుడు మనం కీర్తన చేస్తున్నప్పుడు టెంపుల్‌లో నృత్యం చేస్తాము. అప్పుడు ఆ ఆనందంలోకెళ్ళిపోతాం. అంటే భక్తితో ఆనందం వస్తుంది. ఇది ఫిజికల్‌గా అన్నమాట పిల్లలు ఆడుకోవడం అవన్నీ. కానీ ప్రహ్లాదుడేంటి సహజంగా శుద్ధ భక్తుడై ఉండడం వల్ల తను ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి తనకి ఆడుకోవాలని ఆటల మీద అంటే ఆటలనేది శరీరం కదండీ! తనకి అది ఏమి ఇష్టం రుచించట్లేదు. అందుకనే తను ఆటల మీద ఎప్పుడు ఆసక్తి చూపించేవాడు గాదు. ప్రహ్లాదుడు ఎప్పుడు ఆ భగవన్నామ స్మరణలో ఉండి ఎప్పుడైతే తనను రక్షించడానికి భగవంతుడొస్తాడో చూస్తాం గదండీ! ఆ కొండ మీద తోసినప్పుడు వాళ్ళ ఫాదరు అన్నీ మనం చూస్తాం. పాముతో కరిపించినప్పుడు, సముద్రంలో తోసినప్పుడు. ఆ భగవన్నామం చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు తననొచ్చి రక్షించేవాడు. తనకి ఆ భగవన్నామంలో ఉన్నప్పుడు ఆ భగవద్ దర్శనం తనకి జరిగేదనమాట. అంటే మనకు తెలియదు.
కానీ అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. భాగవతంలో మనకి సప్తమ స్కందంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎప్పుడైతే తను ఆ నామస్మరణ చేస్తూ ఉంటాడో భగవంతుడు తన దగ్గరకొస్తారు. ఆయన ఎలా ఉంటారంటే, ఆ భగవంతుని దర్శనం దొరికినప్పుడు ఇంకా చాలా హ్యాపీ అయిపోయి, చాలా చాలా ఆనందంగా నృత్యం చేస్తూ పరవశంలోకెళ్ళిపోయి, ఎలాగా మనకి చైతన్య చరితామృతంలో చూస్తాము. చైతన్య మహాప్రభు ఎలా నృత్యం చేస్తారు. మనం మహారాజు రాధనాథ స్వామి మహారాజు ఇలా మహారాజుని చూస్తాం. ఎంత తన్మయత్వంలో చేస్తారు వాళ్ళసలు. అలాగా ఈ ప్రహ్లాదుడు కూడా అంతలాగా నృత్యం చేసి ఆ పారవశ్యంలోకెళ్ళిపోయేవాడనమాట. ఎందుకు? భగవద్ దర్శనం జరుగుతుంది దానికి. కాబట్టి అలాగా ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోతున్నాడు అనిపిస్తాడో అప్పుడు విరహ భావంతో ఏడ్చేసేవాడనమాట. అంటే చూడండి ఎంత చిన్న బల్లవాడు ఎంత శుద్ధ భక్తిలో ఉన్నాడు. కానీ మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే, మనము ఈ కలియుగంలో మనకి సంవత్సరాలు వేల లైఫ్ లేదు కాబట్టి, మనం ఖచ్చితంగా మన జీవితంలో ఒక గురువుని, శుద్ధ భక్తిని ఎంచుకోవాలి. అందరికీ డిఫికల్టేనండి. కానీ ప్రార్థించాలి. మనం ప్రార్థిస్తే ఒకటే చెప్తారు. మనకు ఇంకొక చోట భాగవతంలో వస్తుంది. ఎవరైతే కృష్ణ బలరాములని నమ్ముకుంటారో, ఎవరైతే హ్మ్. తర్వాత గౌరనీతాన్ని నమ్ముకుంటారో, వాళ్ళకు సముద్రమంత సాగరము ఆవు గిట్టంత అయిపోతుంది. సముద్రం దాటాలనుకోండి, పెద్ద పెద్ద గజ ఈతగాళ్ళొచ్చినా కూడా దాన్ని ఈదడం చాలా కష్టం. ఎందుకు? తుఫాన్‌లొస్తుంటాయి, ఏవేవో వస్తుంటాయి, పెద్ద పెద్ద అలలొస్తుంటాయి, తిమింగలాలొచ్చి మింగేయవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక షిప్ దొరికిందనుకోండి, లేదా ఒక పడవ దొరికిందనుకోండి, అదెక్కి కూర్చుంటే సేఫ్‌గా వాళ్ళు గట్టు చేరుకుంటారు. అలాగా మనం కూడా ఈ సంసార సాగరం, ఈ భవసాగరంలో చాలా కష్టాలు, దుఃఖాలు అన్నిటితో మనం కూడా కొట్టుకుపోతున్నాము. దాని నుంచి బయటపడాలంటే ఒకటే ఛాన్స్ అన్నమాట. మనము హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్రం చేస్తూ గౌరనితాయిని, కృష్ణ బలరాముని ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో, రాధాకృష్ణుల్ని నమ్ముకుంటామో, అప్పుడు వాళ్ళు మనల్ని ఆ సముద్ర సాగరంని చిన్న ఆవు గిత్తలాగా చేసేస్తారనమాట. ఆవు గిత్త అనుకోండి, ఆవు దూడ అది కూడా. ఆవు దూడ ఒక బురదలో అడుగు వేసిందనుకోండి, ఎంత చిన్న హోల్ వస్తుంది. అంత వాటర్ మనం దాటేయగలం ఈజీగా. అంటే మన భవసాగరం అంత ఈజీ అయిపోతుంది. అంటే వాళ్ళని మనము అలా చేరాలంటే మనకు ఆ ప్రార్థనలు అవన్నీ మనకి ఎవరిస్తారు? గురువే ఇస్తారు. ఎలా ప్రార్థించాలి భగవంతుడిని? ఒక మహారాజు వచ్చారు. తనకి మనం ఎలా సర్వీస్ చేయాలి? శుద్ధ భక్తులొచ్చారు. వాళ్ళకి మనం ఏం చేయాలి? ఈ గైడెన్స్ అంతా కూడా మనకు గురువులు ఇస్తారనమాట. అంటే మన బాల్గోవింద ప్రభుజీని అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఎలా ప్రార్థించాలి? ఏ విధంగా చేయాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు నిర్మలా మాతాజీ, బాల్గోవింద ప్రభుజీ మనకి గైడెన్స్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు సీనియర్ మాతాజీస్ అందరూ, ప్రభుజీస్ అందరూ. అలా వాళ్ళ ద్వారా గైడెన్స్ తీసుకుంటూ మనం ప్రార్థిస్తూ ఉంటే ఒకరోజు మనకి కూడా ఆ నమ్మకం వస్తుంది. ఆ రియలైజేషన్ వస్తుంది. అప్పుడు మనం కూడా ప్రభుకి చెప్తే మనకి ఒక శుద్ధ భక్తుడితో మనకు దీక్ష ఇప్పిస్తారనమాట. అప్పుడు ఎప్పుడైతే శుద్ధ భక్తుడితో మనం దీక్ష తీసుకుంటామో అప్పుడు మన భక్తి జీవితం స్టార్ట్ అయితుంది. అది చాలా సీరియస్‌గా చేయాలి. ఎందుకంటే ఒకసారి ప్రామిస్ తీసుకున్నాక దాన్ని పాటించాలనమాట. కానీ అప్పుడు ఆయన చెప్తున్నారు కదా! ఎప్పుడైతే మాతాజీ అన్నారు కదా! కర్ణాటక మాతాజీ ఎప్పుడైతే గురువు వస్తారో మన కర్మలన్నీ ఎళ్ళిపోతాయంట. ఆయన తీసేసుకుంటారంట మన కర్మలను. అది చూడండి. శుద్ధ భక్తుడంటే ఎంత పారవస్యం చూడండి. ఇప్పుడు గంగా నది చెప్తారు. గంగలో మునిగిపోతే మన పాపాలన్నీ ఎళ్ళిపోతాయంటారు. అంటే ఏంటి? గంగలో మునిగితే మన పాపాలు ఎందుకెళ్తున్నాయి? గంగలో మునిగితే పాపాలు ఎందుకు పోతున్నాయంటే, ఎవరైతే శుద్ధ భక్తులొచ్చి వాళ్ళు మునుగుతారో వాళ్ళు తీసుకుంటున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పరీక్షిత్ మహారాజు ఇంకా ధర్మరాజు ఈ చక్రవర్తులుగా ఉన్నారు. ప్రపంచ చక్రవర్తులుగా. మనకు తెలిసిన విషయమే. ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు మన కృష్ణ భగవానుడొచ్చారు. అంతా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడొచ్చారు. ఆయన అక్కడ నిలబడ్డారు. అంటే ఆ యుద్ధం వద్దని ఎంత చెప్పినా పాండవులు ఒప్పుకోలేదు. ఎందుకు? వాళ్ళకి వాళ్ళ ఎదురుగా ఉన్నది దేవాదేవుడు శ్రీకృష్ణుడని వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళకసలు ఇది లేకపోయిందనమాట. అలాగా మనం కూడా మనకన్ని అవకాశాలున్నా కూడా మనం ముందు అడుగు వేయలేకపోతున్నాం. కాబట్టి ఆలోచించాలనమాట. ఇంకా ఏంటంటే ఆ యుద్ధం జరిగిన తర్వాత మనకి ధర్మరాజు రాజయ్యారు, పట్టాభిషేకం చేశారు. ఇదంతా మనకు తెలుసు. ఎందుకు? ఆ ధర్మరాజే అప్పుడు ఆ ప్రపంచాన్నంతా ఏలేవారనమాట. అప్పుడు మిగిలిన రాజులంతా తన కింద సామంత రాజులుగా ఉండేవారు. పరీక్షిత్ మహారాజు కూడా అంతే. ఆ నెక్స్ట్ తరంలో పరీక్షిత్ మహారాజు. వీళ్ళంతా కూడా ప్రపంచ చక్రవర్తులనమాట. ఎప్పుడైనా సామంతులు తిరుగుబాటు చేసినచో వారిని దండించుట చక్రవర్తికి అవసరము. ఈ కింద చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉంటాయి కదండీ! ఆ రాజులు ఎప్పుడైనా వీళ్ళ మీద దాడి చేయాలా చక్రవర్తుల మీద అంటే, అప్పుడు ఈ చక్రవర్తులు వచ్చి వాళ్ళని దండిస్తారనమాట. జైత్రయాత్రలోనున్న రాజులు ప్రపంచంను పాలించవలెనని తమ అభిలాషను పూర్ణం చేసుకొనగోరినచో పృథు చరిత్రను పట్టించు పద్ధతి ఇచ్చట ఉపదేశించబడినది. ఎవరైతే రాజులున్నారు కదా! వాళ్ళు జైత్రయాత్రలు చేసేవారనమాట రాజులు. ఎప్పుడైతే ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు.
అది వాళ్ళు పూర్ణం చేసుకోవాలని వాళ్ళకేమైనా అభిలాష ఉంటే ఏం చేయాలంటే ఈ పృథు చరిత్రను పఠించాలి. అది ఎలా పఠించాలనేది కూడా ఇక్కడ మనకి ఈ భాగవతంలో ఈ చాప్టర్‌లో మొత్తం చెప్పబడిందనమాట. 37వ శ్లోకం. ముక్తాన్యసంగో భగవత్యమలాం భక్తిముద్వహన్ వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్ శ్రవయేత్ పఠేత్. ముక్త అన్య సంగ సమస్త భౌతిక కల్మిషముల నుండి విడివడిన వాడే భగవతి భగవానుని అమలాం విశుద్ధమగు భక్తి యోగమును ఉద్వహన్ ఆచరించుచు వైన్యస్య వేనసుతుని యొక్క చరితమును పుణ్యం పవిత్రమైనట్టి శృణుయ తప్పక వినవలెను. శ్రావయేత్ ఇతరులు వినున్నట్లుగా చేయవలెను. పఠేత్ పఠింపవలెను. కృష్ణ భక్తి భావనలో పూర్తిగా సంలగ్నమయ్యుండి భక్తి యోగపు వివిధ పద్ధతులను ఆచరించే విశుద్ధ భక్తుడు దివ్యస్థితిలో నెలకొనిండును. అయినను అతడు కూడా భక్తియుక్త సేవ నొనర్చుచునే పృథు చరిత్రను తప్పక వినవలను పఠించవలను. ఇతరులు విన్నట్లుగా చేయవలను. అంటే ఏం చెప్తున్నారంటే ఎవరైతే కృష్ణ భక్తి భావనలో పూర్తిగా సంలగ్నమై ఉంటారో వాళ్ళ భక్తి యోగ పద్ధతులన్నీ కూడా ఏ విధంగా ఆచరిస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా దివ్య స్థితిలో ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాము ఎవరి గురించి, ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పుకున్నాం. ఆయన ఎలా ఉండేవారు, ఆయన ఎలా చేసేవారు, ఆయన నవవిధ భక్తి ఎలా నడిచింది అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, విశుద్ధ భక్తులు ఏ స్థాయిలో ఉంటారు అనేది. అంటే అలాగా ఇక్కడ కూడా చెప్తున్నారనమాట. విశుద్ధ భక్తులు దివ్య స్థితిలో ఉంటారనమాట. వాళ్ళ స్థాయి వాళ్ళ భక్తి పూర్తిగా సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మెయిన్ విశుద్ధ భక్తులు వాళ్ళ భక్తి పూర్ణంగా ఉండడం అంటే ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. అంటే అంటే మనుషుల్ని కాదు, ప్రతి జీవిని కూడా వాళ్ళు సమానంగా చూస్తారు. అంటే ఎందుకు సమానంగా చూస్తారంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క జీవ అంశలే. అంటే ఏంటి, ఇప్పుడు మనం జంతువుల్ని, చెట్లని అన్నిటిని చూస్తున్నాము. 84 లక్షల జీవరాశులు కావచ్చు, మానవులు కావచ్చు, రాక్షసులు, దేవతలు అందరూ కూడా భగవంతుని యొక్క అంశలే అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ అంటే ఏంటి, వాళ్ళు శుద్ధ వైష్ణవుని ఒకేలాగే చూస్తారు. పాండిత్యం తెలిసిన బ్రాహ్మణులని ఒకేలాగా చూస్తారు. ఇంకా కుక్కల్ని కూడా ఒకేలాగా చూస్తారు. ఇంకా కుక్క మాంసం తినే చండాలుని కూడా ఒకేలాగా చూస్తారు. అంటే వాళ్ళకి నో డిఫరెన్స్. వీళ్ళిట్లా వాళ్ళు తప్పులు ఎంచరనమాట. వీళ్ళందరూ కూడా వివిధ స్థాయిల్లో ఉంచబడ్డారు. కేవలం వాళ్ళ కర్మల వలన వాళ్ళ ఆ పరిస్థితిలో ఉంచబడ్డారు. కాబట్టి వాళ్ళ యాక్షన్స్ అలా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళలో ఉన్న పరమాత్మని చూస్తారు. అంటే ప్రతి జీవి హృదయంలో కూడా పరమాత్ముడు ఉన్నాడు. మనకి భగవద్గీతలు చెప్తున్నారు. భగవంతుడు హృదయంలోనే ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడైనా మనలాగే ఆయన కూడా ఎప్పుడైతే విష్ణువు యొక్క నాభికమలం నుండి ఆయన వచ్చారో బ్రహ్మ, అప్పుడు ఆయనకు కూడా ఎవ్వరు కనిపించరు. అంత మబ్బుగా చీకటిగా ఉంటుంది. అప్పుడు ఆయన తామర తుబలోకి వెళ్తూ ఉంటారు బ్రహ్మదేవ, ఎవరు కనిపించట్లేదని. అప్పుడు బ్రహ్మ అలా వెళ్తున్నప్పుడు ఆయన హృదయంలోంచి తప అనే వర్డ్ వినిపిస్తుంది. ఎప్పుడైతే తప అనే వర్డ్ వినిపిస్తుందో తపస్సు చేయాలని చెప్పేసి ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసిన తర్వాత భగవద్ దర్శనం దొరికింది. ఆయన లైఫ్ లో 1000 సంవత్సరాలు అంటే బ్రహ్మ ఒక్క రోజే ఎన్నో చతుర్యుగాలు, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు అనమాట. అంటే ఏంటి, మన జీవితం అంటే ఎలాగంటే చతుర్యుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇది చతుర్యుగం. అలా కొన్ని 1000 చతుర్యుగాలు అయితే బ్రహ్మకు ఒక రోజు అనమాట. అలాంటి బ్రహ్మ 1000 సంవత్సరాలు చేశాడంటే కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేశారనమాట. అప్పుడు భగవద్ దర్శనం దొరికింది ఆయనకి. ఫస్ట్ ఒక ప్రకృతిలో ఒక కొండ రూపంలో కనిపిస్తారు. అంటే మనకి మూడవ స్కందంలో చెప్తారనమాట ఈ వర్ణన అంతా. ఆ భగవంతుని దర్శనం దొరకంగానే ఆయన కూడా ఇదే తాన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు. ఇంతే ఆయన ఇది చేస్తారనమాట భగవద్ దర్శనం దొరకంగానే. కానీ ఆయనకి వేదాలు అవన్నీ కూడా డైరెక్ట్ గా భగవంతుడే ఆయనకి బోధించాడనమాట. ఈ సృష్టి చేయడానికి వేదాలు, ఆయనకి కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా ఆయన హృదయం నుంచే ఇచ్చారు. మనకి భాగవతం స్టార్ట్ అవ్వడమే ఫస్ట్ శ్లోకాలు జన్మాద్యశ్యత అని, ఆ శ్లోకాలు స్టార్ట్ అవ్వడమే బ్రహ్మకి హృదయం నుంచి ఆయన ఈ వేదిక్ నాలెడ్జ్ అంతా ఇచ్చాడని వస్తుంది అనమాట. అలాగా బ్రహ్మ కూడా ఇలాగా జన్మ తీసుకున్నాడు. అంటే ఏంటి, భగవంతుని యొక్క అంశనే ఆయన కూడా. అంటే బ్రహ్మ ఒక పొజిషన్ ఉంది. ఎందుకు, ఆయన సృష్టి చేయడానికి ఆయనకి ఆ పొజిషన్ ఇచ్చారనమాట. శివుడికి లయం చేయడానికి, ఇంకా విష్ణుమూర్తి మనల్ని అందరినీ పోషిస్తున్నాడు అనమాట. మనం కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే భగవద్ అంశాలుగా మనం కూడా ఈ భూమి మీదకి వచ్చాం. ఎందుకు,
మనము ఎప్పుడైతే మనకు భగవంతుడు చెప్పారు. ఎప్పుడైతే మనం భగవంతుని మీద అధికారం చెలాయించాలనుకున్నామో ఇక్కడ వచ్చి పడిపోయామనమాట. ఇక్కడ గూడా మనం అదే చేస్తున్నాం. అధికారం చెలాయించాలి. ఎప్పుడైతే అది ఉంటదో అప్పుడు మనకు భగవంతుడు దొరకడు. ఎందుకంటే అహంకారము, గర్వము, అసూయ, ఇవి ద్వేషాలు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే మనల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్ళవనమాట. అవి ఎలాగంటే ప్రకృతిలో 3 గుణాలుంటాయి కదా! సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల ప్రభావాలనమాట. సత్వగుణంలో ఉన్న వాళ్ళంటే మనం బ్రాహ్మణులని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు కాబట్టి భగవద్ ఆరాధన చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఆ సపోర్ట్ దొరుకుతుంది. మిగతా గుణాలు లేవని కాదు. ఉంటాయి అవి కూడా కొంచెం. కానీ రజోగుణంలో ఉన్నవాళ్ళు అధికారం అంటే క్షత్రియులు అలా ఉంటారు కదా! అధికారం చేయాలని ఉంటారు. ఇంకా తమోగుణం అంటే ఇంకా ఇదే అనమాట. అంటే మన గుణాలను బట్టి మనం ప్రవర్తిస్తాం. కానీ ఎప్పుడైతే మనము హ్మ్. భగవన్నామం చేస్తూ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం సిన్సియర్‌గా ఏ అపరాధం లేకుండా, వేరే ఆలోచన లేకుండా సిన్సియర్‌గా జపం చేస్తూ ఉంటే అప్పుడు మనము తమోగుణంలో ఉన్నప్పటికీ ఆ స్థాయి దాటేసి రజోగుణంలోకి రావచ్చు. అంటే మనము దాటుతూ వస్తామనమాట. అలాగా సత్వంలోకొస్తాం. సత్వంలోంచి శుద్ధ సత్వంకొచ్చే ఛాన్స్ ఉందనమాట. కాబట్టి ఆ సాధన చేయాలి అంటే మనము రోజు ఈ హరే కృష్ణ మంత్రాన్ని చేయాలి. అసలు ఈ హరే కృష్ణ మంత్రం చేసి ఈ స్థాయిలు దాటి మన ఇవన్నీ దాటాలంటే చాలా టైం టేక్ చేస్తుంది. అంటే అందరికీ కాదు. ఇప్పుడు సపోజ్ మొన్న రాధనాథ స్వామి మహారాజ్ అక్కడ క్లాస్ తీసుకున్నారు. ఆహ్, ఢిల్లీలో. అప్పుడు మాతాజీ విన్నారు చెప్పారనమాట. అనురాధ మాతాజీ. ఏం చెప్పారంటే అక్కడ ఒకసారి ప్రభుపాద వారు ఉన్నప్పుడు ప్రభుపాద వారు ఏం చేశారంటే ఆహ్, బ్రాహ్మణ దీక్ష ఇస్తున్నారు అందరికి. ఆ దీక్ష ఇస్తున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ భక్తిచారు స్వామి వారు అక్కడ కిచెన్‌లో వంట చేస్తున్నారు ప్రభుపాదుల వారి కోసం. యాక్చువల్‌గా ఎంతో మంది నలుగురో, ముగ్గురో ఉంటారు. కానీ ప్రభుపాద ఇంకోటి ఎక్స్‌ట్రా పెట్టేస్తారనమాట బ్రాహ్మణ దీక్ష కోసం. అందరూ అంటారు ఎందుకు ఒకటి ఎక్స్‌ట్రా పెట్టారని. ఇంక కరెక్ట్‌గా దీక్షలు స్టార్ట్ అయ్యి దీక్ష ఇచ్చేటప్పుడు భక్తిచారు స్వామిని పిలిచేసి అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ప్రభుపాద పిలిచారు మిమ్మల్ని అంటే కిచెన్‌లోంచి పరిగెత్తుకుంటూ వస్తే ఆయనకి బ్రాహ్మణ దీక్ష ఇచ్చేస్తారనమాట. అప్పుడు ప్రభుపాద వారు భక్తిచారు స్వామి మిగిలిన వాళ్ళు డివోటీస్ అంటారు. ఏంటి ఈ భక్తిచారు స్వామి వచ్చి 2 మంత్స్ కూడా కాలేదు అప్పుడే తొందరగా ఇచ్చేస్తున్నారు. అంటే అప్పుడు ప్రభుపాద చెప్తారు. ఆయన పుట్టుకతోనే భక్తుడు. అంటే ఆయన ఏంటి లాస్ట్ జన్మంతా ఆయన సాధన జరిగిపోయింది. కాబట్టి ఆయన వచ్చిన 2 మంత్స్‌లోనే అంటే వెంటనే ఆయన దీక్ష తీసుకోవడము, మళ్ళా బ్రాహ్మణ దీక్ష తీసుకోవడము, ఆయన ఎప్పుడు ప్రభుపాదకి సర్వీస్ చేస్తుండేవారు. ఇంక భక్తిచారు స్వామి గురించి మనకు తెలుసు. ఎలాగంటే ఆయన కరోనా టైంలో మనము 4 మన వాకిలి బిగించుకొని 4 గోడల మధ్యనే ఉన్నాం. ఎందుకు కరోనా వస్తే ఎట్లా అనేసి. కానీ ఆయన చూడండి శుద్ధ భక్తుడు ఎలా ఉంటారు చూడండి. ఆయన అంత శుద్ధ భక్తుడు కాబట్టి కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ, తెలిసినప్పటికీ ఆయన భక్తులు అందరూ భయపడిపోయి బాధపడుతున్నారని చెప్పి ఆయన ఏరోప్లేన్‌లో జర్నీ చేసి అమెరికాకి వెళ్ళి ఆయన శిష్యులకి వాళ్ళందరికీ చూసి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం ఇచ్చి అన్నీ చేసి చివరికి ఆయన కూడా కరోనా వచ్చి ఎళ్ళిపోయారనమాట. అంటే ఆయన అంటే వాళ్ళు విశుద్ధ భక్తులు మహారాజులు కాబట్టి వాళ్ళ గురించి మనకు మాట్లాడే స్థాయి లేదు. కానీ వాళ్ళ వాళ్ళ ఇది ఎలా ఉంటది చూడండి. దేనికి వాళ్ళు భయపడరనమాట. వాళ్ళు దే కెన్ రెడీ. అంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణ భక్తితో ఉంటారనమాట. ఇంకా మనము ఎంతోమంది మహారాజులను చూడొచ్చు. అలాగా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే మనకు అర్హత ఎంత ఉందో మనకు తెలియదు. అంటే లాస్ట్ బర్త్‌లో మనం ఎంత భక్తి చేసామో, ఎంత కర్మ చేసాం మనకెవరికీ తెలియదు. అది మన దాన్ని బట్టి ఉంటుంది. అంటే కొంతమంది చూడండి ఇప్పుడు మాతాజీ మొన్న చెప్పారు. ఒక అమ్మాయి చిన్న అమ్మాయంట. అసలు చిన్న ఏజ్. ఆ అమ్మాయికి మహారాజు పిలిచి దీక్ష ఇచ్చేసారంట. చిన్న ఏజ్‌లోనే. అంటే ఏంటి కిషోరి. ఆమె పేరు కూడా కిషోరి అని ఇచ్చారంట. అంటే తన భక్తి లాస్ట్ బర్త్‌లో జరిగి ఉండొచ్చు. లేదా ఇప్పుడు కూడా సిన్సియర్‌గా చేసి ఉండొచ్చు. కానీ మన భక్తి ఇంకా స్టార్టే అవ్వలేదని మనకు చెప్తున్నారు. మన భక్తి స్టార్ట్ అవ్వాలంటే మనం రెడీ అవ్వాలి. దానికోసం మనము ప్రార్థించాలి. భగవంతుని ప్రార్థించాలి. గురువు చెప్పిన ఆదేశాలు పాటించాలి. సీనియర్ డివోటీస్ సలహాలు తీసుకోవాలి. మనం స్టెప్ వేయడానికి వేయాలి. అప్పుడు మన భక్తి జీవితం ఒక శుద్ధ భక్తుడొచ్చి స్టార్ట్ అయితుందనమాట. అంటే శుద్ధ భక్తుడు వచ్చి మన కర్మలు తీసుకొని మనకు భక్తి జీవితం స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి మనం సిన్సియర్‌గా భక్తి చేస్తూ మనం కూడా ముందుకెళ్ళవచ్చు. అది కూడా ఛాన్స్ ఉంది అనమాట. అంటే ఈ 3 గుణాలు దాటొచ్చు. ఏదైతే రజోగుణం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం దాటి విశుద్ధ సత్వంలోకి. ఎప్పుడైతే ఆ స్థాయికెళ్ళిపోతామో ఇంకా అయిపోయింది. మనము గోలోకానికి గ్యారంటీ. అంత మనం చేయలేం కాబట్టే మనకు శుద్ధ భక్తుడు కంపల్సరీ కావాలి. ఆయన తీసుకెళ్ళడానికి రెడీ. ప్రభుపాద వారు అదే చెప్పారనమాట. మీరు 16 మాలలు చేసి 4 ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్
చేస్తే నేను తీసుకెళ్తా అని. అంటే ప్రభుపాద చెప్పారు కాబట్టి, ఆయన పరంపరలో ఉన్న గురువుల ద్వారానే మనము ముందుకెళ్ళగలమనమాట. అంటే ఇంకా ఏం చెప్తున్నారిక్కడంటే, అయినను అతడు కూడా భక్తియుక్త సేవను నర్చుచునే మృదు చరిత్రను తప్పక వినవలను, పఠించవలని ఇతరులు విన్నట్టు చేయను. అంత శుద్ధ భక్తుడు అయినప్పటికీ అంటే ఇప్పుడు మనం ప్రహ్లాదుడి గురించి చెప్పుకున్నాము. ఇంకా తర్వాత ప్రభుపాద, తర్వాత మన మహారాజులు వీళ్ళంతా శుద్ధ భక్తులున్నారు. వాళ్ళు అంత విశుద్ధ భక్తులైన ఆ దివ్య స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా భక్తియుత సేవ చేస్తూ ఈ పృథు చరిత్రని వినాలి. ఇంకా దాన్ని చదవాలి. ఇంకా వేరే వాళ్ళు వినేటట్లు చెయ్యాలి. అంటే మనం విని, మనం చదివి, మనం అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్పాలి అంటున్నారు. ఎప్పుడైతే అలా చేస్తామో మన భక్తి అలా చేయాలి. అంటే మనమే కాదు. అంటే శుద్ధ భక్తులు కూడా చేయాలని చెప్తున్నారనమాట. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. కేవలం భగవద్లీలలని ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలోని రాసలీల అధ్యాయంని విన కుతూహలపడేడి ఒక రకమైన ప్రారంభ దశ ఉందురు. పృథు మహారాజు లీలలకు, భగవద్లీలలకు ఎటువంటి భేదం లేదండి. ఉపదేశం ద్వారా వారు తెలుసుకునవలెను. ఇప్పుడు మనం చూస్తున్నామండి. మనకు తెలుసు భగవంతుని కృష్ణ లీలల గురించి మనకు తెలుసు. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు మనం చదువుతాం. ఎంతో మంది రాక్షసుల్ని వధించాడు. కేసి, ఇంకా ప్రళంబాసురుడు, తర్వాత ఇంకా ఏమంటారు పూతన, ఆ! ఇట్లా చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళందరిని కూడా ఆయన వధించాడు. ఒక్కొక్క లీల జరిగిందనమాట. అలా ఇంకా ఎన్నో లీలలున్నాయి. ఆ లీలలన్నీ కూడా మనం ఆ బుక్‌లో చదువుతున్నాం. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ మనకి శ్రీమద్ భాగవతంలో కూడా భగవద్ లీలలు 10వ అధ్యాయంలో ఇవన్నీ వస్తాయి. మనం దేవాదేవుడి బుక్‌లో ఆ 10వ అధ్యాయంలో ఉన్న లీలలన్నీ మనం చదువుతామనమాట. ఈ వీళ్ళేం చేస్తారంటే, మనకు భాగవతము ఒక ప్రాసెస్‌లో చదవాలి. మనకు ఆచార్యులు అది చెప్పారనమాట. అంటే ఏంటి? ఫస్ట్ బుక్ తర్వాత, ఫస్ట్ స్కందం తర్వాత సెకండ్ స్కందం. తర్వాత అలాగ తర్వాత సెకండ్ స్కందం నుంచి థర్డ్. అలా నెక్స్ట్ ఒక 1 బై 1 అట్లా ప్రాసెస్ తీసుకుంటూ వెళ్ళాలనమాట. కానీ కొంతమంది ఉంటారు. మాయావాదులు అలా ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా 10వ అధ్యాయంలోకెళ్ళిపోతారనమాట. అంటే ఏంటి? రాసలీల గురించి ఎక్కడ వర్ణన ఉందో అక్కడ వెళ్ళిపోతారు. సప్తమ స్కందం అంటే 10వ స్కందంలోకెళ్ళిపోతారనమాట. ఆ 10వ స్కందంలోకెళ్ళిపోయి, ఆ రాసలీలలు చెప్పడము, దాన్ని మిస్‌యూజ్ చేయడము, దాంతో డబ్బులు సంపాదించుకోవడము, వాళ్ళకి నచ్చినవన్నీ దాంట్లో యాడ్ చేయడము, ఇలా రాంగ్ చేస్తారనమాట. కానీ వాళ్ళు ఇలా కొంతమంది ప్రారంభంలో ఉండేవాళ్ళు కూడా దానికి ఇష్టపడతారనమాట అది వినడానికి. కానీ ఇక్కడ ఏదైతే పృథు మహారాజు లీలలున్నాయో, ఆ లీలలు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాన్ లీలలు ఏ ఎట్లాంటి డిఫరెన్స్ లేదు. 2 ఒక్కటే అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇంకా ఆదర్శనీయుడగు రాజుగా పృథువు ప్రజలను ఏ విధంగా పాలించవలెనో, ఏ విధంగా వారిని విద్యావంతులను చేయవలెనో, ఏ విధంగా దేశంను ఆర్థికంగా అభివృద్ధి చేయవలెనో, శత్రువులను ఏ విధంగా దండించవలెనో, ఏ విధంగా యజ్ఞమాచరించవలెనో చేసి చూపించెను. అంటే పృథు మహారాజు తన చరిత్ర ద్వారా మనకేం చూపిచ్చారంటే ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి. ఇప్పుడు మనకు రాజకీయ నాయకులున్నారు. పీఎం గావచ్చు, సీఎం గాదు. ఇది చదివారనుకోండి అయిపోయింది. వాళ్ళు అంటే ఇప్పుడు మోడీ ఉన్నాడు. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడాయన మనకు తెలుసు. కొన్ని చేస్తున్నారు. చాలా చేస్తున్నారు. కానీ ఆయనకు కూడా ఇబ్బందులుంటాయి. చాలా చేయలేకపోతుండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ పృథు మహారాజ్ చరిత్ర చదవమని ఆయనకి చెప్పామో, ఆయన చదివాడనుకోండి, ఇంకా బాగా చేయగలడనమాట. చేస్తున్న దానికి ఇంకా ప్లస్ అయితుందనమాట. అలాగా ఇంకా దేశంలో విద్యావంతుల్ని ఎలా పెంచాలి, ఇప్పుడు ఆయన మోటివ్ అదే ఉంది అనమాట. ఇంకా ఆర్థిక అభివృద్ధిని ఎలా పెంచాలి, శత్రువుల్ని ఎలా దండించాలి, ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు. ఇంకా ఇది చదివితే ఇంకా బాగా చేయగలడనమాట. ఇంకా యజ్ఞాలు ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా మనకు పృథు మహారాజ్ చూపిచ్చాడు. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ నాయకులు చదివారనుకోండి, ప్రతి రాష్ట్రంలో సీఎంలు గావచ్చు, మన దేశాధినేత, ప్రధానమంత్రి గావచ్చు, వీళ్ళందరూ చదివారనుకోండి, ఇంకా బాగా అంటే వాళ్ళు ఏ మంచి కార్యాలు తలపెట్టారో అవి సక్సెస్ అయిపోతుంటాయన్నమాట. ఈజీగా. ఎందుకంటే పృథు మహారాజు లీలలైనప్పటికీ సాక్షాత్తు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ లీలలైనప్పటికీ డిఫరెన్స్ లేదు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు దామోదర మాసం స్టార్ట్ అయింది. మనకి 4 రోజులయిపోయింది. ఎప్పుడైతే శరత్ పూర్ణిమ అయిపోయిందో అప్పటి నుంచి మనకి శరత్ పూర్ణిమతో మనకు ఇది స్టార్ట్ అయిపోయింది దామోదర మాసం. ఎందుకు? దామోదర లీల జరిగింది కాబట్టి. అట్లా దామోదర లీల గురించి మనము మనకందరికీ దామోదర లీల తెలుసు.
కానీ నేను ఒక్కసారి చిన్నగా బ్రీఫ్‌గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దామోదర మాసం కాబట్టి దామోదర లీల చెప్పుకుంటే మనకు కూడా మంచిదనమాట. ఎందుకంటే మనం కూడా దామోదర లీల చదవాలి, వినాలి, మిగతా వాళ్ళకి చెప్పాలి. ఎందుకు ఈ మాసమంతా దామోదర మాసం చేసుకుంటున్నారు? మనకి ప్రభుజీ ఆల్రెడీ చెప్పారు కార్తీక మాసం అంటే ఏంటి? ఏం చేయాలి? ఎట్లా ఏంటి? ఏది చేసినా కూడా మల్టిపుల్ అవుతుంది. భగవద్ లీల విన్నప్పటికీ, చెప్పినప్పటికీ, హరినామం చేసినప్పటికీ, భజన చేసినప్పటికీ, ఎవరికైనా భగవద్గీత ఇచ్చినప్పటికీ, ఎవరికైనా ఏదైనా కృష్ణ భక్తిని అందించినప్పటికీ, దాని యొక్క ఫలితం అనేది డబల్ మల్టిపుల్ అయిపోతుందనమాట. అంటే ఇప్పుడు మనకి దామోదర్ లీల గురించి మీకందరికీ తెలుసు. కానీ దామోదర మాసము మనందరం ఇంకొకసారి విందామని చెప్పేసి నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తాను. ఏది దామోదర మాసం ఎందుకు మనం చేసుకుంటున్నామంటే, ఒకప్పుడు కార్తీక మాసం అని చేసుకునేవాళ్ళం. కార్తీక పురాణం ఉండేది. కృష్ణ కాన్షియస్ రాకముందు. నేను కూడా చేసేదాన్ననమాట. ఎలాగంటే మేము ఒక శివాలయం వెళ్ళేవాళ్ళము. అక్కడ పూజారి ఆ కార్తీక మాసంలో ఆ బుక్ చదివేవారు. మాకు కూడా అలా చెప్పి నవ్వించేవారు. అన్నీ చేసేవారు. మాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ బుక్ కొనుక్కున్నాం. అది చదివేవాళ్ళము. ఆయన మాకు ఒక్కటే చెప్పేవారు ఆ పూజారి. మీరేం చేయొద్దు. మార్నింగ్ స్నానం చేసేయండి ఎర్లీ మార్నింగ్ నక్షత్రం ఉండంగానే. అంటే 5:30, 5:40 లోపల అది ఒక ధ్రువ నక్షత్రం కనిపిస్తుంటుందనమాట. అది కనిపించే లోపు స్నానం చేసేయండి. ఆ తర్వాత దీపం పెట్టండి. టెంపుల్‌కొచ్చైనా లేదా ఇంటికొచ్చైనా. తర్వాత పడుకోండి. అంటే చెయ్యరు కదా జనాలు తొందరగా. అలా ఈజీగా చెప్పేవారనమాట. మేము అలా చిన్నప్పటి నుంచి చేస్తూ అలా చేసేవాళ్ళం. కానీ మాకొకటి చెప్పేవారు. మీరు స్నానం చేసినా, దీపం పెట్టినా, ఏది చేసినా ఓం కార్తీక దామోదరాయ నమః అనుకోండి అని చెప్పేవారు. అప్పుడు మేము కార్తీక దామోదరాయ నమః అని పలికేవాళ్ళం. కానీ కార్తీక దామోదరాయ నమః ఎందుకు పలుకుతున్నాము? దామోదరు అంటే ఎవరు? మాకు తెలియదు. అంటే మేబీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు భక్తులు. నాకైతే తెలియదు. నేను అలా చేసేదాన్ననమాట. అలాగా ఎప్పుడైతే మనం కృష్ణ కాన్షియస్‌లోకొచ్చామో, ఇక్కడ యశోదమయ్య, కృష్ణుడు వీళ్ళున్నారని తెలుసు గానీ, ఇంతలాగా మనకు తెలియదు. నాకు తెలియదనమాట. ఎప్పుడైతే ఈ నంద మహారాణి ఉంది కదా! నంద మహారాజు ఉన్నారు కదా! యశోదమయ్యతో ఉంది కదా! ఒకరోజు ఆవిడ అనుకుంటది మనం ఎలాగైతే దీపావళి మనకి ఈ మంత్ ఎండింగ్‌లో దీపావళి వస్తుంది కదా! అలాగా అప్పట్లో కూడా దీపావళి చేసుకునేవారనమాట. నందమహారాజు, యశోదమయ్య, కృష్ణుడు ఉన్నప్పుడు అప్పుడు ఆ నందగోకుల్లో చేసుకుంటున్నప్పుడు ఏమైతుందంటే ఆ రోజు నెక్స్ట్ డే ఇంద్రుని పూజ చేసేవారనమాట. ఎప్పుడైతే ఇంద్రుని పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు దాసి వాళ్ళు చేస్తుంటారనమాట. అప్పుడు నందమహారాణి అనుకుంటుంది, యశోదమయ్య అనుకుంటుంది, వీళ్ళు దాసి వాళ్ళు బిజీగున్నారు కదా! నేను నా సొంత చేతులతో వెన్న చేసి పెడతా కృష్ణుడికి. అది ఒక రీజను. ఇంకో ఆచార్యులు ఇంకొక రీజన్ ఏం చెప్తారంటే, ఎప్పుడు కృష్ణ ఈ వెన్న దొంగతనం చేస్తే ఈ అందరి దగ్గరికి వెళ్తారు కదా! ఈ దాసీలు చేస్తున్నది సరిగ్గా టేస్టీగా లేదేమో నేను చేస్తాను అని దానికోసం ఏం చేస్తాడంటే వెన్న చిలకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కృష్ణుడు నిద్రపోతూ ఉంటాడనమాట. ఆ వెన్న చిలుకుతూ ఆమె ఆ పాటలు అంటే భగవన్ లీలలు అంటే కృష్ణుడి యొక్క లీలలను ఆ బృందావన వాసులు ఇప్పటికి కూడా అప్పుడు ఏం చేసేవారంటే గోపికలందరూ కూడా కృష్ణుని లీలల్ని పాటల రూపంలో పాడుకుంటూ వినేవారనమాట. అలాగా నందమహారాణి కూడా యశోదమాత అలా ఆయన లీలలు పాడుకుంటూ ఆవిడ వెన్న చిలుకుతూ అలా తన్మయత్వంలోకెళ్ళిపోతుంది. అప్పుడు ఆమెకి చేపుకొస్తుందనమాట. ఎప్పుడైతే ఆమె పాలు చేపుకొస్తాయన్నమాట. అప్పుడు కృష్ణుడు అంటే ఆ ప్రేమతో అన్నమాట. ఆ భక్తి పారవశ్యంలో ప్రేమలో అంటే అక్కడ వాత్సల్యం. కృష్ణుడిని ఆమె పుత్రుడిలాగా చూస్తుంది. దేవాదేవుడిగా చూడట్లేదు. ఆమె పుత్రుడిగా చూస్తుంది. కానీ పుత్రుడుగానే ఆయన లీలలన్నీ పాడుతుందన్నమాట. ఎప్పుడైతే ఆయన లేసి వస్తారన్నమాట కృష్ణుడు. లేసి రాగానే ఆ కట్టె అలా పట్టుకుంటాడు. వెన్న చిలికే కట్టె. ఆపేస్తాడు. అప్పుడు ఆవిడ ఆయన దగ్గర తీసుకొని చిన్న పిల్లాడికి తల్లి ఎలా పాలిస్తుందో ఆవిడ అలా పాలివ్వడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఏం చేసుంటుందంటే నందమహారాణి ఈ పాలేమన్నా స్మెల్లొస్తున్నాయా? అదే ఏమైదామని చెప్పేసి నందమహారాజు ఇంట్లో 9,00,000 ఆవులుండేవి. వాటిలో 108 ఆవులు స్పెషల్ అనమాట. ఆ 108 ఆవులు ఏంటివంటే వాటిని పద్మగంధ ఆవులు అంటారనమాట. ఆ పద్మగంధ ఆవులు ఏంటంటే పచ్చి గడ్డి ఉంటది చూడండి మామూలుగా తింటుంది. ఎలా పెరుగుతుంది పచ్చి గడ్డి? వాటర్‌తో పెరుగుతుంది. కానీ ఈ పద్మగంధ ఆవులేంటంటే ఆవు పాలతో పెరిగిన గడ్డిని మాత్రమే తింటాయన్నమాట. అంటే ఇప్పుడు ఆవులు పాలిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా పాలు ఎక్కువైపోతే అవి ధారగా కారిపోతాయి కదా కింద. ఆ పాలతో మాత్రమే పెరిగే గడ్డిని మాత్రమే తింటాయి ఈ ఆవులన్నమాట. ఆ పాలు కాచుతుంటే కూడా ఒక కిలోమీటర్ వరకు సువాసనలు వెదజల్లుతాయి. పద్మగంధ వాసనొస్తుందన్నమాట. అవి పొయ్యి మీద పెట్టింటుంది. ఇంకా అవి ఎక్కడ పో అవి అనుకుంటున్నాయన్నమాట. ఈయన ఇంకా తాగుతూనే ఉన్నాడు. ఈయనకింకా తృప్తి రాలేదు. ఆయన బుగ్గల మీద కారిపోతుంటే ఇంకా తాగుతుంటాడు. అప్పుడు ఆ పాలనుకుంటాయి, "ఏంటి కృష్ణ మేము నీ సేవకొచ్చాము. నువ్వేమో నందమహారాణి యశోదమ్మ పాలతో కడుపు నింపుకుంటే మేమేంటి?" అప్పుడు యశోదమాత వాళ్ళున్నప్పుడు అన్నీ మాట్లాడేవంట. ఇప్పుడు రైస్ పొయ్యి మీద పెట్టి మనము పొయ్యి ఆఫ్ చేయలేదనుకోండి గోవింద మాడిపోతాయి. పాలు పెట్టామనుకో మాడిపోతాయి. కానీ అప్పట్లో ఏందంటే
ఎవరైనా గోపికలు యశోదమాత ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ గట్టు పైన బయట కూర్చొని కూడా ఓ పాలు ఉడికావా, ఓ అన్నము ఉడికావా అంటే, ఓ బియ్యం ఉడికావా అంటే ఇంకా ఉడకలేదని చెప్పేవన్నమాట. ఉడికితే ఉడికినా అని చెప్పేవన్నమాట. అంటే ఏంటి చూడండి అలాగా. అప్పుడు ఈ పాలు అనుకుంటున్నాయి, మేము నీ సేవకు ఉపయోగపడకపోతే ఇంక మా జీవితం ఎందుకు, మేము ఆత్మహత్య చేసుకుంటాం అన్న చందంలో అవి పొంగిపోతుంటాయి అన్నమాట పొయ్యి మీదకి. అప్పుడు నంద మహారాణి ఏం చేస్తదంటే, కృష్ణుడికి అప్పటికి ఇంకా ఆయన తృప్తి లేదు. అయినా అక్కడ బలవంతంగా అక్కడ కూర్చోబెట్టేసి ఆ పాలను దింపడానికి వెళ్ళిపోతారనమాట. ఆ పాలు దింపేసి వచ్చేటప్పుడు దింపడానికి వెళ్తారు. ఇంకా ఈయనకు కోపం వస్తది. ఎక్కడ లేని కోపం. ఎర్రటి పెదాలు, ఎర్రటి కళ్ళతో ఆ పెదాలను అలా కొరికేసి, అప్పుడు అక్కడ ఉన్న వెన్న కుండను అలా పగలగొట్టేసి, ఆ వెన్నను తినేసి, ఆ వెన్న మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడన్నమాట. అప్పుడు నందమహారాణి వచ్చి చూస్తే ఉండడు. అమ్మో! ఈయనకి కోపం వచ్చింది, ఎటు వెళ్ళిపోయాడని అంతా వెతుకుతుంది. చూస్తే ఆయన పాదాల అడుగులు చూసి వెళ్తే స్టోర్ రూమ్‌లో ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు, స్టోర్ రూమ్‌లో ఒక రోల్ ఉంటుందన్నమాట. దాన్ని బోలించి దాని పైకెక్కి ఆ పైన కట్టింటారు కదా! మనం ఇప్పుడు స్టోర్ రూమ్‌లో ఎలాగ సరుకులన్నీ పెట్టుకుంటామో, అప్పుడు వాళ్ళు వెన్న, పెరుగు అవన్నీ ఉట్టికి కట్టి పైన మాకు కూడా ఐడియా ఉంది. మేము చిన్నప్పుడు చూసేవారు. మా అమ్మమ్మ ఇంట్లో ఉట్టి కట్టేవాళ్ళు. అట్లా ఉట్టి కట్టి పైన పెట్టేవారు. అంటే పిల్లులు అవి వచ్చి తీసుకోకుండా. వాళ్ళు కూడా అలా దాచుకునేవారన్నమాట. ఈయన ఆ రోల్ ఎక్కేసి దాన్ని పాలగొట్టేసి ఆ పెరుగు, వెన్నెలన్నీ కూడా కిటికీ ఉంటుందన్నమాట. ఆ కిటికీలో కోతుల రూపంలో అన్ని వానరులు, ఎప్పుడైతే రామావతారంలో వానర సేన ఉంది చూడండి, అవన్నీ కోతులొచ్చి తింటుంటాయి. కృష్ణుడు తను తింటూ వాటికి పంచిపెడుతుంటాడు. కాకులొచ్చి తింటుంటాయి. ఇంక నందమహారాణి వస్తదని ఒక చూపు ఇలా పెట్టి ఉంటాడన్నమాట కృష్ణుడు. ఎప్పుడు అమ్మ వస్తే గజ్జెల చప్పుడు అది వస్తుంది కదా! అప్పుడు పారిపోవచ్చనేసి. చూస్తూ, చూస్తూ ఇస్తుంటాడు. ఎప్పుడైతే నందమహారాణి వస్తదో, ఆ కోతులు కిటికీలను చూసి అవెళ్ళిపోతాయి. తర్వాత కాకులు ఎగిరిపోతాయి. అప్పుడు కృష్ణుడు చూసి ఇంక ఆయన కూడా దెబ్బ దెబ్బన రోలు దిగేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ ఎళ్తాడనమాట. నందమహారాణి ఇంక ఆయన్ని వెంబడించి, వెంబడించి ఆయన వెనక వెళ్లి చూడండి, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఎందరో మునులు, ఎందరో సాధువులు వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా ఆయన దొరకడు. అలాంటిది నందమహారాణి పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి ఆమె జుట్టు ముళ్ళు ఊడిపోద్ది. అంటే జుట్టు ముళ్ళన్నీ ఊడిపోతాయి. పువ్వులు రాలిపోతుంటాయి. ఇంక ఆమె చెమట పడుతుంటుంది. నందమహారాజు సన్నని నడుము, చాలా చక్కని ఇది ఉంటుంది. కానీ కొంచెం భారీ శరీరం ఉంటుందని చెప్తారు మన ఆచార్యులు. కాబట్టి ఆమె పరిగెత్తి, పరిగెత్తి అలసిపోతుంది. ఇంగ కృష్ణ ఆమెను చూడలేక అప్పుడు ఆయన దొరికిపోతాడన్నమాట. మనకు కూడా కృష్ణుడు ఎప్పుడు దొరికిపోతాడు అంటే, మనం ఎప్పుడైతే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని రోజు మనం జపం చేస్తున్నప్పుడు, ప్రతి బీడ్ చేస్తున్నప్పుడు మన మైండ్ ఎక్కడో వెళ్ళిపోతుంది. మన దగ్గరే ఉంది కదా! మన మైండ్, మన మనస్సు పోతే ఇక్కడ ఉండదు. ఎక్కడో వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ఒక్క బీడ్ చేస్తూ ఇంకో బీడ్ పట్టుకు వస్తున్నప్పటికి మన బ్రెయిన్ ఎక్కడో వెళ్ళి ఉంటది. కానీ దాన్ని మనం తీసుకొని వస్తాం. చాలా స్ట్రగుల్ పడతాం కదా! ఆ స్ట్రగుల్ ఇక్కడ నందమహారాణి పువ్వులు రాలిపోయి, ఆ జుట్టుముడి ఆమె చెమటలు కారిపోయి, ఆమె స్ట్రగుల్ చూసి ఆయన బందీ అయినాడన్నమాట. అలాగా ఇక్కడ గూడా మనం ఎప్పుడైతే ఈ జపం చేస్తున్నప్పుడు ఒక్కసారి హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేసి ఇంకో బీడ్‌కెళ్ళేలోపు వేరే ఆలోచనొస్తది. అంటే అందరికి నేను చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఆ ఆలోచన వెళ్తది, ఎక్కడో వెళ్తది. అది కంపల్సరీ. ఆ వెళ్ళిందని మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి ఈ నామం వినడానికి. ఆ తీసుకురావడానికి మనం ఎంత స్ట్రగుల్ అయితే పడతామో, ఆ స్ట్రగుల్‌కి భగవంతుడు బందీ అయిపోతాడు. అంటే ఆ భగవంతుడు అక్కడొచ్చి కూర్చుంటాడు. అది చెప్తున్నారు కదా! ఎక్కడైతే హరికృష్ణ మంత్రం జరుగుతుందో అక్కడ రాధారాణి, కృష్ణుడు మన నాలిక పైన నాట్యం చేస్తారని చెప్తున్నారనమాట. అంటే ఎలాగంటే రాధారాణి ఈస్ ద టాప్ మోస్ట్ డివోటీ. అంటే ఆమె అత్యున్నతమైన భక్తురాలు. ఇంకా ఆవిడ చేసే సేవ టాప్ మోస్ట్ సర్వీస్. అంటే అత్యుత్తమైన సేవ కృష్ణుడికి. ఇంకా ఆమె ఏదైతే టాప్ మోస్ట్ సర్వీస్ చేస్తుందో అది టాప్ మోస్ట్ ప్లెజర్‌నిస్తుంది కృష్ణుడికి. అంటే అంటే అత్యుత్తమైన ఆనందం, సంతోషాన్ని ఇస్తుంది కృష్ణుడికి. ఏదైతే రాధారాణి సబార్డినేట్స్ గోపికలున్నారు కదా! వాళ్ళ సబార్డినేట్స్ మంజరీస్ ఉంటారనమాట. ఆ మంజరీస్ ఇప్పుడు మీరు చూడండి, కమలం చూడండి, మధ్యలో యెల్లోగా ఉంటుంది. దాని చుట్టూ రెక్కలుంటాయి. ఆ చుట్టూ రెక్కలుంటాయి కదండీ! అంటే ఆ మధ్యలో ఉన్నది రాధాకృష్ణులైతే, చుట్టూ ఉన్న పెటల్స్ గోపికలు. ఇంక ఆ చుట్టూ ఉన్నవాళ్ళు మంజరీస్ అనమాట. అలాగా ఎవరైతే రాధారాణి సబార్డినేట్స్ గోపికలున్నారో వాళ్ళ సబార్డినేట్స్ వచ్చేసి మంజరీస్ ఉంటారనమాట. ఎవరు ఆ మంజరీస్ అంటే మన ఆల్టార్‌లో ఉంటారు కదా! గురుదేవులు, గురు పరంపర. ఎవరైతే హ్మ్.
శ్రీల ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి, శ్రీల ప్రభుపాదుల వారు మనకు తెలుసు. మన ఇస్కాన్ సంస్థ అంతా కూడా ప్రభుపాదుల వారే అంతా చేశారు. అలాగా వాళ్ళ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి, వాళ్ళ గురువు కిషోర్ దాస్ బాబాజీ, వాళ్ళ గురువు భక్తి వినోద్ ఠాకూర్, ఆయన గురువు జగన్నాథ్ బాబాజీ, తర్వాత షడ్ గోస్వాములు, ఇంకా వీళ్ళందరూ గురువులు. ఇంకా మనకు మహారాజులు, ఈ కిందంతా మన ప్రభుపాద తర్వాత వచ్చిన పరంపర గురువులంతా చాలా మంది ఉన్నారు, మహారాజులు అందరూ. వీళ్ళంతా మన ఆల్టర్లో ఎవరైతే ఉన్నారో, ఈ గురు పరంపర మన ఆల్టర్లో మనం పెట్టుకొని ఎవరినైతే ఆరాధిస్తున్నామో వీళ్ళే మంజరీసు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సాక్షాత్తుగా గోలోకం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? మనకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారు. ఏంటి ఆ హరే కృష్ణ మహామంత్రం మనం పఠించడం అంటే? మనం ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తామో అది టాప్ మోస్ట్ సర్వీస్ అన్నమాట. మనం ఎన్ని సర్వీసెస్ చేయొచ్చు, కానీ అది అత్యుత్తమమైన సేవ అన్నమాట. ఎన్ని సేవలు చేసినప్పటికీ ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం అపరాధం లేకుండా పలుకుతూ వింటూ ఉన్నామంటే అది టాప్ మోస్ట్ సర్వీస్. అంటే ఏంటి? అది అత్యున్నతమైన సేవ. ఎవరికి? రాధాకృష్ణులకి మనం చేసే అత్యుత్తమమైన సేవ అన్నమాట. ఎప్పుడైతే ఆ హరే కృష్ణ మంత్రాన్ని మనం అపరాధం లేకుండా జపిస్తామో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, అది టాప్ మోస్ట్ సర్వీస్. అంటే అత్యుత్తమమైన సేవ అన్నమాట. ఆ సేవ చేస్తే కృష్ణుడికి రాధరానికి టాప్ మోస్ట్ ప్లెజర్ మనం ఇచ్చేస్తాం. అంటే అత్యుత్తమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం భగవంతుడికి ఇచ్చేస్తాం. అంటే చూడండి, ఎంత మనం చేస్తున్న చాంటింగ్ అనేది అంత గొప్ప సేవ అన్నమాట. చాలా మంది అంటారు, నేను టెంపుల్కి వెళ్ళి సేవ చేయలేదు, నేను గురువుల సేవ చేయలేదు. నేనే అంటాను, నేను ఇప్పటివరకు బాల్గొని ప్రభుని చూడలేదు, కానీ ఆయన నాకు ఎన్ని చేశారో నా జీవితంలో తెలుసు. ఆయన హైదరాబాద్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, కానీ నేను ఇక్కడ ఉంటాను. కానీ గురువుగా నాకు, అంటే గురువుగా అంటే నాకు ఇక్కడ వచ్చి ఆయన చేయలేదు. ఆయన చేసే ప్రేయర్స్ నేను ఈ డిఫికల్ట్లో ఉన్నప్పుడు బయటికి కూడా తీసుకొచ్చారు. ఎన్నిసార్లు కాపాడారు నన్ను. అంటే ఏంటి? గురువు మన ఎదురుగా ఉండనవసరం లేదు. మనం గురువుని సరెండర్ అయిపోయామనుకో, ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటారు. అన్నువను రక్షిస్తుంటారు. ఎందుకు? మన కోసం వాళ్ళ గురువుని ప్రార్థిస్తారు, లేదా వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు. ఆ విధంగా మనకి మెర్సీ ఇప్పిస్తారనమాట. నిన్న కూడా మేము దామోదర మాసంలో, అంటే గొప్పగా చెప్పుకోవట్లేదు, మీరందరూ కూడా నాకు గాడ్ సిస్టర్స్ కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. మొన్న ఫస్ట్ రోజు ఫ్రైడే రోజు శరణ్ పౌర్ణమి అయిపోయిన మరుసటి రోజు మా ఇంట్లో కూడా అది సడన్గా 12 మాకు రీడింగ్ క్లాస్ ఉంటుంది మా ఇంట్లో, నేను ఆన్లైన్లోనే. అప్పుడు ఒక మాత చెప్పారు, ఇట్లా టెంపుల్ నుంచి రోజు దామోదర హారతి ఒక్కరింట్లో పెట్టాలంట, ప్రభులు వస్తారు అని చెప్పారు. ఆ రోజు మా ఇంట్లో కూడా పెట్టించామన్నమాట. అలాగా ఆ రోజు ఒక గురువు చెప్పారు. ఏం చెప్పారంటే, మనము అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలని ఈ అరిషడ్ వర్గాల్లో పడి మనము కొట్టుకుపోతుంటామనమాట. దాని నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారంటే ఒక భక్తుడు. ఆ భక్తుడే మనల్ని బయటికి తీసుకొస్తారు అని చెప్పి అక్కడ చెప్పారనమాట. ఇలాగా ఎప్పుడైతే కృష్ణుడు యశోదమ్మ పట్టుకునింది, తీసుకొచ్చారు. ఆ రోల్‌కి కట్టేస్తూ ఉన్నారనమాట. కట్టేస్తూ ఉంటే ఎన్ని దారాలు ఎన్ని యాడ్ చేసినా ఇంకా సరిపోవట్లేదు. ఇంకా లాస్ట్‌కి ఆ యశోదమ్మ యొక్క, అప్పుడు గోపికలొచ్చి అక్కడ నవ్వుకుంటున్నారు. "ఓ యశోదమ్మ, నేను కృష్ణుడిని కట్టినట్టే ఏందమ్మా నువ్వు" అనేసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. కానీ ఇంకా ఆవిడ ప్రయత్నించి ఇంకా ఆవిడ బాగా అలసిపోయి ఇంకా ఆమె స్ట్రగుల్ పడుతుంటే అప్పుడు కృష్ణుడు బందీ అయితాడు. మనం కూడా మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు మన మనసు వెళ్తుంది. ప్రతి బీడప్పుడు మనం మళ్ళీ బ్యాక్ తెచ్చుకుంటూ స్ట్రగుల్ పడతామో, ఆ స్ట్రగుల్ చూసి మనకు కూడా కృష్ణుడు దొరుకుతాడనమాట. కాబట్టి మనం చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుని ప్రార్థించాలనమాట. ఇంకా మనం చక్కగా చాంటింగ్ చేయాలని మన గురుదేవునికి, భగవంతునికి ప్రార్థిస్తూ మనం చాంటింగ్ చేయాలి. అలాగా ఎప్పుడైతే ఆయన కట్టేస్తుందో ఇంకా అప్పుడు ఇంకా ఏమైతుందంటే రోహిణి మాత, బలరాముడు అప్పుడే వస్తారనమాట. రాగానే రోహిణి మాత, బలరాముడు ఉంటే ఇది జరిగేది కాదు. కానీ బలరాముడు ఎక్కడో ఊరికెళ్ళింటారు. వాళ్ళొస్తారు. బలరాముడు చూడగానే, అయ్యో కృష్ణ నిన్నెవరు కొట్టేస్తారు? వాళ్ళని కొట్టేస్తా, చంపేస్తా అది ఇది అని ఎగిరేస్తాడనమాట. అప్పుడు ఎవరు అక్కడ పిల్లలుంటారనమాట. వాళ్ళని తీసుకెళ్ళమని చెప్తారు. ఎవరు కట్టేసిందంటే. వాళ్ళు తీసుకొని సరాసరి నందమహారాణి దగ్గరికొస్తారు. మా మహారాణి కట్టేసిందా? ఏం జేయాలిప్పుడు? వెళ్ళి ఆమె దగ్గర మాట్లాడతాడనమాట. యశోదమ్మ ఎవరనుకున్నావమ్మా అంటే, ఎవరినైనా చెప్పంటే, కృష్ణుడమ్మా, కృష్ణుడు దేవాదేవుడమ్మా, ఎవరు చెప్పు అంటే, నారాయణుడమ్మా సాక్షాత్తు అంటే, అవునా? మరి నువ్వేంటి
అంటే నేను ఆదిశేషుడినమ్మా అంటే, అవునా! నువ్వు ఆదిశేషుడు, ఆయన నారాయణ. అంటే ఆమేంటి వాళ్ళ పిల్లలు చేసే అల్లరి లీలలు చూసి ఆమె భగవంతుడు అనుకోవట్లే కదా! అంటే చూడు భగవంతుడికి నా ఇల్లే దొరికిందా ఇంత అల్లరి చేయడానికి అంటుందన్నమాట. లేదమ్మా విడిపిస్తావా, విడిపిస్తావా అని ఆమె చుట్టూ చుట్టూ తిరుగుతుంటాడు బలరాముడు. ఉండు ఉండు ఇంకో తాడు తెచ్చి నిన్ను కట్టేస్తా అంటే చూడండి బలరాముడు సాక్షాత్తుగా భగవంతుని యొక్క స్వరూపమే. అంటే ఆయన ప్రధాన అంశం అన్నమాట. ఆయన తొలి గురువు, ఆది గురువు అంటారన్నమాట. బలరాముడు అంటే ఎవరు? నిత్యానంద ప్రభు. అంటే బలరాముడే ఆదిశేషుడు. ఇంకా బలరాముడే రామానుజుడు. అంటే ఏంటి? రామానుజులుగా మనకు తెలుసు. మనకిప్పుడు జరుగుతుంది కదా! మొన్న ప్రభుజీ వాళ్ళు కూడా యాత్రకు వెళ్లారు. అక్కడ బంగారు విగ్రహాన్ని పెట్టారు. ఆయన కూడా ఎవరో కాదు. ఈయననే అన్నమాట. ఇంకా లక్ష్మణుడు కూడా. అలాగా ఈయన అనంత శేషుడు. ఆయన అనంత పడగలతో ఈ భూమినంతా మోస్తున్నాడు. అన్ని ధామాలన్నీ కూడా ఆయన పైనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ బలరాముడు ఇంత చూడండి ఇప్పుడు మనం భక్తి చేయాలంటే ఏమంటారు కృష్ణ లీలలు జరిగేటప్పుడు మనకు తెలుసు. వాళ్ళంతా గోదూడలు తీసుకొని ఆ వృందావన అరణ్యాల్లోకెళ్తారు కదా! వెళ్ళేటప్పుడు ఈ బలరాముడు ముందుగా వెళ్లి ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేసేసి కృష్ణుడి కోసం నీళ్లు అంతా చక్కగుండే ప్లేస్ చూసి పెడతాడన్నమాట. ఈవెన్ ఆయన గర్భం అంటే దేవకి గర్భంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా ముందు బలరాముడు వెళ్లి అక్కడంతా క్లీన్ చేస్తారని మన ఆచార్యులు చెప్తారు. అంటే ఏంటి? మనము కృష్ణుని చేరుకోవాలంటే బలరాముడు మనకు పర్మిషన్ ఇవ్వాలి. అలాగా అంతటి గొప్ప బలరాముడు కూడా యశోదమ్మ తాడుతో కట్టేస్తంటే పరిగెత్తి పారిపోతాడన్నమాట. తర్వాత యశోదమ్మ ఆ గోపికలను తీసుకొని యమునా నదికెళ్తారు. అప్పుడు వీళ్ళిద్దరు నవ్వుకుంటారు. వీళ్ళదంతా లీల కదా! ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. అలా నవ్వుకొని, నవ్వుకొని అలా ఉంటారన్నమాట. ఈ విధంగా యశోదమ్మ ఆ రోలుకు కట్టేసింది కాబట్టి, ఆ తాడుతో కట్టేసింది కదా! తాడుని ఏమంటారంటే దామ్ అంటారనమాట. పొట్ట పైన కట్టింది కాబట్టి ఉదర్ అంటే పొట్ట. దామ్ అంటే తాడు. కాబట్టి దామోదర్ మాస్ అంటే దామోదరుడు, దామోదర మాసం అని ఈ విధంగా పేరొచ్చిందనమాట. ఇదంతా కూడా దామోదర్ లీల. ఇంకా చాలా ఉంది మనం చెప్పుకుంటే మన టైం అయిపోతుంది. ఇంకా మన దాంట్లోకొస్తాం. అలాగా ఈ భగవద్ లీలలకి, కృష్ణ లీలలకి ఏ మాత్రము ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. 2 ఒక్కటే. ఆదర్శనీయుడు ఒక రాజుగా పృథువు ప్రజలను ఏ విధంగా పాలించవలెనో, ఏ విధంగా వారిని విద్యావంతులు చేయవలెనో, ఏ విధంగా దేశంను ఆర్థికంగా అభివృద్ధి చేయవలెనో, శత్రువులను ఏ విధంగా దండించవలెనో, ఏ విధంగా యజ్ఞం ఆచరించవలెనో చేసి చూపించెను. కనుక పృథు మహారాజు కర్మలను వినుట, పఠించుట, ఇతరులు విన్నట్లు చేయుట ప్రారంభంలోనున్న భక్తునకు లేదా సహజీవునికి ఉపదేశించబడినది. అంటే ఏంటి? ఈ విధంగా భగవంతుని అంటే పృథు మహారాజు యొక్క కర్మలు అంటే ఆయన ఏమేం పనులు చేశాడో వాటిని మనము పఠించడం. అంటే పఠించడం అంటే మనం విని దాన్ని గుర్తుంచుకోవడం. లేదా చదివి అర్థం చేసుకొని ఆల్రెడీ విన్నాము. అక్కడికి గుర్తుండిపోవు. ఒక్కోసారి మిస్ చేస్తాం. విని మళ్ళా చదివి దాన్ని నోట్ చేసుకొని, గుర్తుపెట్టుకొని మళ్ళా వేరే వాళ్ళకి చెప్తాం చూడు. ఇది అంతా అనమాట. ఇతరులు విన్నట్లు చేయుట ప్రారంభ దశలో ఉన్న భక్తులకు లేదా సహజీనికి ఉపదేశం. అంటే మనలాంటి స్టార్టింగ్ అంటే మీరు కాదు మాతాజీస్ మీరందరూ ముందున్నారు. నాలాంటి స్టార్టింగ్ వాళ్ళకి ఇది ప్రిఫర్డ్ అనమాట. అంటే ఈ ఉపదేశం ఇవ్వబడిందనమాట. భక్తి యోగం నందలి దివ్య స్థితిలో తానున్నట్లు అతడు భావించినను అది తప్పనిసరి. ఒకవేళ నాలాంటి వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళకి ఉపదేశించబడింది. ఎవరైనా భక్తిలో బాగా ముందుకు వెళ్ళిపోయారు, బాగా దివ్య స్థితిలో అంటే విశుద్ధ భక్తులు, శుద్ధ భక్తుల స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఇది తప్పనిసరి, తప్పనిసరి అంటున్నారు. అంటే మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలంటే ఈ 2 శ్లోకాల ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏందంటే, మనం ఏ మంచి కార్యం నాకు తెలిసి ఎప్పుడైతే మనం కృష్ణ కాన్షియస్‌లోకి వచ్చామో తెలిసి కానీ, తెలియక కానీ ఒక్క పాపం కూడా చెయ్యం. మనం చేయడానికి కూడా సిద్ధమవ్వం. ఎందుకంటే, మనం ఇక్కడికొచ్చిందే మనం కృష్ణ ప్రేమ కోసం, కృష్ణ భక్తి కోసం. కాబట్టి మనందరం కూడా ఏది మొదలుపెట్టినా కృష్ణ మనకు సెంటర్ ఉంటాడు. ఏది సక్సెస్ అవ్వాలన్నా కృష్ణ ప్రేమ, కృష్ణ సేవ ఇదే ఉంటుంది కాబట్టి మనం ఏ కార్యమైనా మనం తలపెట్టిన కార్యం సక్సెస్ అవ్వాలి అంటే మనం కూడా పృథు మహారాజు యొక్క చరిత్రను చదవాలి, పఠించాలి. ఇంకా వేరే వాళ్ళకి తెలియజేయాలి. ఇప్పుడు ప్రభుజీ మనకు అన్ని శ్లోకాలు చెప్తున్నారు. నిన్న కూడా క్లాస్‌లో చెప్పినట్టున్నారు ప్రభుజీ. విని, అర్థం చేసుకొని, తెలుసుకొని వేరే వాళ్ళకి చెప్పాలి. అలాగే ఇప్పుడు ప్రభుజీ క్లాస్ విన్న తర్వాత మనం మళ్ళీ బుక్ తెరిచి నిన్న ప్రభుజీ చెప్పారు. నేను అదే పాస్ ఆన్ చేస్తున్నాను క్షమించండి. రిపీట్ అదే అంటారు కదా! మళ్ళీ మళ్ళీ వింటేనే అన్నట్టు అట్లా తినగా తినగా వేము తీయను అన్నట్టు అదే మనం వింటూనే ఉండాలి. ఇంక అదే ఏం లేదు. నేను చెప్పడం అంటూ ఏం లేదు. ప్రభుపాద ఏది రాసారో మన గురువుల పరంపరలో ఏది చెప్తున్నారో అదే మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నామనమాట. ఎందుకంటే భగవంతుని మనం మర్చిపోకూడదు. ఆల్రెడీ మర్చిపోయాము. ఈ పరిస్థితిలో ఉంచబడ్డాము.
అలాగనమాట. ఎప్పుడైతే ఈ చరిత్రను మళ్ళీ, 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 మళ్ళీ మనం చదువుతూ ప్రతిరోజు గూడా మనం పఠిస్తామో, వింటామో, దాన్ని వేరే వాళ్ళకి చెప్తామో, అప్పుడు మన భక్తి జీవితం అనేది మనం కూడా విశుద్ధ భక్తిలో ముందుకెళ్ళి విశుద్ధ భక్తి స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనందరం కూడా దీన్ని పఠించాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఏదైనా ఉపదేశం ఉంటే ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు బాల్గోన్ ప్రభుజీ. మీ అందరి భక్తులందరి సపోర్టు, ఇంకా సుమనా మాతాజీ ఎంకరేజ్మెంట్, నిర్మలా మాతాజీ, ఇలా అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అనురాధ మాతాజీ, ఇంకా కాళ్ళు ఉషా మాతాజీ, అందరూ కూడా ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నాకైతే ఏమీ అర్హత లేదు, కానీ అక్కడ గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడ కూర్చున్నాను. ఏమైనా మీకు మంచి దొరికిందంటే అది కేవలం బాల్గోని ప్రభుజీకి. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, చెప్పండి, నేను సరి చేసుకుంటాను. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే నేను అన్మ్యూట్ చేయాలి కదా. అయ్యయ్యో, ఎందుకు కాదు కదా. ఒకసారి దీక్షిత్ని పిలుచుక, ఇది మ్యూట్ చేయాలా. ఒక్క నిమిషం మాతాజీ, దీన్ని అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేయాలంటే ఎట్లా అన్మ్యూట్ చేయి. హరే కృష్ణ మాతాజీస్ ప్రభుజీస్, ఎవరైనా మాట్లాడేది ఏమైనా సజెషన్స్ సలహాలు ఉంటే ఇవ్వచ్చు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాలతి మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ, మీరు ఇన్స్టంటేనియస్ గా ఎంత మంచిగా అప్పటికప్పుడు చెప్పేస్తారు మాతాజీ. రియల్లీ గ్రేట్ మాతాజీ. ఇక అన్ని మళ్ళీ ఎంత బాగా గురువు గురించి, గురువు ఇంపార్టెన్స్ గురించి చాలా బాగా చెప్పారు మాతాజీ. గురువు మన లైఫ్ లో ఎంత ఇంపార్టెన్స్ బాగా చెప్పారు. మళ్ళీ దామోదర్ లీల కూడా మంచి కలిపేసి చెప్పారు. మాకు మంచిగా ఎంతో పొద్దునే చాలా బాగా అనిపించింది మాతాజీ మీ ప్రవచనం వింటే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్ ఉంది, ఇంకా బాల్గోన్ ప్రభుజీ బ్లెస్సింగ్స్ మాతాజీ. అంతా ఆల్ గ్లోరీస్ టు బాల్గోన్ ప్రభుజీ. అవును మాతాజీ, అది మాత్రం కరెక్టే. కానీ మీరైతే మీరు బాగా పట్టుకుంటారు మాతాజీ. మీకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద. నాలా కాకుండా మీరు మంచిగా చెప్పగలుగుతారు, ప్లస్ అన్ని చాలా ఇంట్రెస్ట్ గా వింటారు మాతాజీ. ఇక్కడ గురుగారి బ్లెస్సింగ్స్ బాగున్నాయి మాతాజీ. కృష్ణుడి కృప మాతాజీ, మీ అందరి బ్లెస్సింగ్స్. మీరు అలా అంటున్నారు కానీ నాదైతే చాలా మీతో పోల్చుకుంటే ఏం చేయట్లేదు మాతాజీ. మీరు చాలా చేస్తున్నారు మాకంటే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఇంకెవరైనా మాట్లాడతారా మాతాజీ, లేకుంటే కాల్ ఎండ్ చేద్దాము మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. వర్డ్స్ మాతాజీ చాలా బాగా చెప్పారు. హలో, వినపడుతుందా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుంది మాతాజీ? వినపడుతుంది. నో వర్డ్స్ చాలా బాగా చెప్పారు. అంతా బాల్గోన్ ప్రభుజీ చెప్పిందే నేను రిపీట్ చేశాను, ప్రభుపాద రాసిందే రిపీట్ చేశాను మాతాజీ. నాది ఏమి లేదు, ఇంకా మీ ఎంకరేజ్మెంట్ అంతే, ధైర్యం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ ఇంకా కాల్ ఎండ్ చేయనా మాతాజీ? నేను ఎవరైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చేది ఉంటే ఇవ్వండి మాతాజీ, లేకుంటే కాల్ ఎండ్ చేసేస్తాను. रंध्राज श्रीमद भागवतम की जय, गंगा मैया की जय, यमुना मैया की जय, वृंदावन धाम की जय, मधुरा धाम की जय, मायापुर धाम की जय, अयोध्या होबिला धाम की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, नामाचार्य हरदास ठाकुर की जय, श्रील प्रपाद लवार की जय, भक्ति सिद्धांत सरस्वती की जय, इस्कॉन वर्तमान गुरु परंपरा की जय. हरे कृष्ण माता जी, प्रभु जी, थैंक यू फॉर ज्वाइनिंग द कॉल. हरे कृष्ण.